అమ్మా చెప్తానుండు. హలో ఎవయ్యా ప్రెసిడెంట్? కాలనీలో పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయంటే ఏం చేసావయ్యా నువ్వు? అందుకే కదా బయట వచ్చేది మానేసిన. వారని అబ్బా నువ్వు బయటికి రాకుండా ఉంటావని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను జాగింగ్ వెళ్తుంటే ఎంట పడుతున్నాయని కంప్లైంట్ ఇచ్చా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఓ పని చేయి, అవన్నీ కలిపి ఈది చివరి కమిటీ మీటింగ్ ఎట్టేయి. నువ్వు వాటి మధ్యలోకి వెళ్ళి క్యాబరే డాన్స్ అయ్యి అందుబాటులో ఉన్న ఐటమ్స్ అన్ని ఎట్టుకుపోతాయి. అప్పుడు తెలుస్తుంది ఏం చెయ్యాలో. వద్దులే నేను చూసుకుంటా. ఏంటా 3 hours జాగింగా? క్యాలరీస్ కాదు పార్ట్స్ కరిగిపోతాయి. పార్ట్లు కరిగిపోవడం కాదు, కొంచెం ఊడిపోయి. వీధి చివర మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ ఒకటి ఉందిలే. మా ఫ్యామిలీయా? పిచ్చి కుక్కల గుంపు. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ కాదులే, మీ అక్కల ఫ్యామిలీ. అలా అయితే ఓకే. అందులో తెల్లగా ఉన్న నల్లమచ్చల కుక్క ఒకటి నేను జాగింగ్ చేస్తుంటే నన్ను సీరియస్ గా చూస్తుంది. ఎక్కడ నా మీద ఉరుకుద్దు అని చెప్పేసి నేను ఉష్ అన్నా. పారిపోయిందా? లేదు, నన్ను పరిగెత్తించింది. దీనమ్మా మన వేసిన బొక్కలు తినేసి పిక్కలు బాగా బలిసిపోయినట్టు దానికి తెగ పరిగెట్టించింది. అప్పుడే మా ఫ్రెండ్ చెప్పింది గుర్తొచ్చింది. కుక్కలు ఎమ్మడి పడితే పరిగెత్తకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చుండిపోవాలని కూర్చునిపోయా. అంటావేటి ఆ కుక్క కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందమ్మా, అది కూడా అక్కడే కూర్చుంది. అమ్మా 3 hours లక్కీగా లేడీ కుక్క వచ్చింది కాబట్టి వదిలేసింది. లేదంటే నీ లెగ్ పీసులు 2 పీస్ అయిపోయింది. నేను ఇడ్లీ పెడతా చూడు, నేను ఇడ్లీ పెడతా చూడు. ఇడ్లీ నువ్వు తినకపోతే ఉప్మా చేస్తా చూడు. జంబలకి జారు మిఠాయా. కొంచెం ఉంటే నిజంగానే జారేది మిఠాయి. ఏంటంటుంది? ఏమీ లేదులే, ఈ మధ్య మార్కెట్ లో మిఠాయి బాగా తిరుగుతుంది అంటుంది. అవును, నువ్వేంటి నేను ఇంకా ఫ్రెష్ అవ్వకుండా టిఫిన్ తెచ్చేసావు? అవునా, అయితే నేను తినేస్తానండి, ఏం కంగారు పడకండి. తినేసి నన్ను కూడా తినే. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. దీన్ని కోవిడ్ XBB 1.5 గా వేరియంట్ గా గుర్తిస్తున్నారు. గుజరాత్ లో నమోదైన ఓ కేసులో వైరస్ లంగ్స్ వల్ల కాదు, ఈ న్యూస్ వల్ల ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. భయపెట్టి చంపుతున్నారు. లాస్ట్ వేవ్ లో కూడా ఇలాగే ఎదవ ఇచ్చుకుపోతే వచ్చి అందరికి ముహూర్తాలు ఎట్టేయింది. ఇప్పుడు కూడా ఇలాగే ఎగిరితే ఈసారి పెళ్లిళ్ళే. కరోనా శుభ్లాకి వచ్చింది తెలీదా? చెప్తాయనండి. చైనా వారి కరోనా కళ్యాణ పిలుపు. మా దేశ అదృష్ట పుత్రుడు చిరంజీవి కరోనాతో వధువులు ఇతర దేశస్తులు అంటే మనతో వివాహం జరిపించుటకు పొయ్యే కాలం నిర్ణయించబడింది. శుభముహూర్తాలు మాస్కులు వేసుకున్నప్పుడు, శానిటైజర్లు పూసుకున్నప్పుడు, సోషల్ డిస్టెన్స్ పాటించినప్పుడు. కళ్యాణ వేదికలు, సినిమా హాళ్లు, షాపింగ్ మాళ్లు, గుంపులు గుంపులుగా ఉన్న ఇళ్లు. గిఫ్ట్ ప్యాకింగ్ల కొరకు కవర్లు సిద్ధంగా ఉన్నాయి. అతిథులు రెస్ట్ తీసుకోవడానికి ఐసోలేషన్స్ వెయిట్ చేస్తున్నాయి. అంతిమ ప్రయాణ సౌకర్యం కొరకు అంబులెన్సులు, శవయాత్రల కొరకు రథాలు రెడీగా ఉన్నాయి. చివరగా పెళ్లికి వస్తే ప్రాణాలు పుట్టుకోమంటాయని ప్రకటిస్తూ కరోనా కుటుంబ సభ్యులు. మరి భజంత్రీలు ఉన్నాయి ఉన్నాయి శవాల డప్పులు. ఆ న్యూస్ల కన్నా మీ న్యూస్ సెన్స్ కే భయం వేస్తుంది. న్యూస్ సెన్స్ కాదే, కామన్ సెన్స్. మూలన పడ్డ మాస్కులు మడతలు తీయండి. షెల్ఫ్లో సెటిల్ అయిపోయిన శానిటైజర్లు షేక్ చేయండి. ఎవడైనా దగ్గరికి వస్తే లాగి పెట్టుతానండి, లేదంటే తర్వాత మనం ఎవరి దగ్గరికి వెళ్ళాం. మీరు కూడా మౌతులు మూసుకుని చేతులు పూసుకుని కామ్గా ఉండండి, లేదంటే కవర్లో అండర్ కవర్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళు ఎలా మాట ఎందుకంటారు? అర్జునుడు ఆయుధం పట్టకుండా కురుక్షేత్రం కంప్లీట్ అయిందా? ఇది అంతే. జై బోలో బడిత బజాత్కి. మనతో అవ్వంది, దీంతో అవుద్ది. అబ్బా స్ట్రోక్ అదిరిపోయింది. ముందు యుద్ధం భటుడితో మొదలెడదాం. జై మహిష్మతి. సాటర్డే తర్వాత సండే నీ కోసం ఎదురు చూస్తుంది నా గుండె. ఆహా, నీ పైన నాకుంది ప్రేమ. మీ నాన్న అవుతాడు నాకు మామ. నువ్వు వేసుకోలేదనుకో మాస్కు, నిన్ను వేసుకోవడమే నా టాస్క్. ఈ ప్రపంచంలో మన కోసం కోళ్ళు, మేకలు, చేపలు తప్ప ఎవ్వడు ప్రాణాలు ఇవ్వడే. ఇదిగో నువ్వు అడ్డమైన ఏ అడ్డగాడ్ల మాటలు నమ్మకు, అర్థమైందా? చిన్నమయ్యారు మళ్ళీ అయ్యగారు మాస్క్ వేసుకోకపోతే మూతం మొదలు పెట్టారండి. స్టిక్ తీసాడా? మాస్క్ ఏది? వేసుకోలేదు. ఇత్తే వేసుకుంటావా? ఊపిరాడుతు బా. అయితే సర్లే. బా మనోడేరా, మళ్ళీ ఏమన్నాడు? ఏమండవు, జస్ట్
ఇది ఎక్కడ ఉంది? అబ్బా ఇరక్కొట్టేసాడు రా నాయన. మనకి తగిలే కదా, దీనికి తగిలిద్దాం. చెప్తా. అక్క ఏంటే కాఫీ కలుపుతున్నావా? బావ కోసమా? ఎళ్ళిస్తావా? ఎందుకైనా మంచిది ఈ మాస్క్ వేసుకో. బొర లేకుండా భయపడుతుంటే నువ్వు కూడా ఏంటే? ఎక్కడున్నాడు? బెడ్రూమ్ లో. ఏవండి దీనికి ఫుల్ మీల్స్. అమ్మో ఏవండి కాఫీ. మాస్క్ తీసుకున్నాగండి, మర్చిపోతారు. నీ మాస్క్ ఏది? మళ్ళా మనకు మాస్క్ ఏంటండి? అవునా? చూడు స్టిక్ ఎప్పుడు తీసాడే? ఇందాకే మాకు ఆల్రెడీ ఓ రౌండ్ అయిపోయింది. మాస్క్ వేసుకో. నేను మీ పెళ్ళాన్ని. ట్రంక్ పెట్టి గొళ్ళువేం కాదు, పెళ్ళమైనా సరే అది వచ్చిందంటే విడాకులే. సర్లేండి, కాఫీ తీసుకోండి. ఆగు. వేస్ట్ ఫెయిల్స్ వాష్ చేసారు లేదు. కొంచెం కాఫీలో కూడా కొట్టుకోండి. అవునా? ఎక్కువ మాట్లాడామంటే నీ నోట్లో కొడతా. ఆయన ఎందుకండి సడన్ గా మీకు ఇంత భయం పట్టుకుంది? మనకేది పట్టుకోకుండా ఉండాలంటే ముందు భయం పట్టుకుంటేనే మంచిదని మనం వ్యాక్సిన్ ఎంచుకున్నాం కదండి. మా పెళ్లికి అందరూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పారు. హ్యాపీగా ఉన్నామా? ఇది అంతే, దేన్ని నమ్మను. ఛా, 5 ఏళ్ల క్రితమే మనం ఎంతో హాయిగా ఉన్నాం అండి. అవును, అప్పటికి ఇంకా మన పెళ్లికి వెళ్ళదు కదా. మరెందుకు కాపురం చేస్తున్నారు? నా టైం బాగోక. నూడిల్స్ చిక్కులు పడుతున్నాయని చెప్పి తిన్నా మానేస్తామా? ఫుడ్ బెడ్ ఒకసారి ఆర్డర్ ఇచ్చాక రెట్న ఉండవు. అయ్యగారికి ఇలాంటి దిక్కుమాల లాజిక్లు మాత్రం బాగా తెలుసు. స్టిక్ చేతిలో ఉన్నప్పుడు సెటర్. కోవిడ్ కు క్లారిటీ వచ్చేదాకా మూతి మీద మాస్కులు తీసేరనుకో, స్టిక్ ఇరికిపోద్ది. స్టిక్ రెడీ చేయాలి. ఈ స్కీమ్ వెనక ఏదో స్కామ్ ఉంది. ఏ స్కామ్ ఉన్నా దానికి డ్యామ్ నేను కడతా. నీకు దండం పెడతానే. ఆడి చేతిలో స్టిక్ ఉన్నంతసేపు నువ్వు ఎలాంటి స్కెచ్ లేకే, రివర్స్ అయితే ఒళ్ళంతా వాచిపోద్ది. అవునండి అమ్మాయి గారు. వాచిపోయిద్దని వెనకడిగేస్తే ఆడియన్స్ లో మన ఇమేజ్ పోద్ది. శబదాలు చేయకే, సర్వనాశనం అయిపోతాం. ఈ ఎపిసోడ్ సరదా తీరిపోయినా సరే మీ బావ ప్లాన్ తెలుసుకునే తీరతా. కర్మ. మేడం గారు. చారి గారు, మన శాలరీ డేట్ ఎప్పుడండి? Jan 5th అండి. లాస్ట్ మంత్ లో ఎన్ని సెలవులు తీసుకున్నారండి? ఆఫీస్ వి ఓన్ వి కలిపి 10 అండి. ఓహో, సెలవులకి శాలరీ కట్ చేస్తే ఎంత పోద్దండి? 10,000 పైనే పోద్దండి. మరి ఇన్ని గుర్తున్న వాళ్ళు నా దగ్గర తీసుకున్న 10,000 ఎలా మర్చిపోయారండి? ఇప్పుడు ఏం చేయమంటారండి? ఏం చేయాలంటే మీరు అర్జెంటుగా మా ఇంటికి వచ్చి నేను చెప్పింది చేయాలి. అది ఓకే మేడం. ఇప్పుడు వస్తుంది బయటికి అసలు వైరస్. కానీ ఈ ప్లాన్ లో నా పాత్రే పగిలిపోయేలా ఉందండి. ఏం కాదులేరా, పదండి, చారి గారు వచ్చేస్తారు. హలో శ్రీని గారు. చారి గారు, మీరేంటి సడన్ గా? ఇలా వెళ్తూ మీ ఇల్లు కనిపించిందని వచ్చానండి. కనిపించిన ఇంట్లో కల్లా దూరేయకండి. కరోనా కాటేసిందంటే కవర్లో చుట్టేస్తారు. ముందు మాస్క్ వేసుకోండి. వేసుకుంటానండి. సరే గాని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం లేవేంటండి? ఎందుకు లేవు? ఒరే అంజీ, చారి గారు వచ్చారు, బిస్కెట్లు తేరా. తెస్తాడు, కంగారు అడగండి. వద్దండి, మాస్క్ లేకుండా వెళ్తే ఇరుక్కుమ్మడి కుమ్మేస్తారండి. వద్దండి, మీకు దండ పెడతాను. అమ్మా 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 ఉదయ్ గారు, అమ్మా 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 అయ్యారు, అమ్మా అమ్మా. మాస్క్ లేకుండా వెళ్తే ఇరుక్కుమ్మడి కుమ్మేస్తారని చెప్పాను కదండి. ఏదో రోజు మీ ఇంట్లో నా సేవం తేలుతుందండి. అమ్మా శ్రీని గారు, మాస్క్ లేకపోతే ఇలా వాయించేస్తారా మీరు? అంతే కదా మరి. కంగారు పడకండి. బేసిక్ గా ఇదంతా భయం కాదు, ప్లాను. ఎందుకు? ఎందుకంటే సంక్రాంతికి సైన్యాన్ని అంతా వేసుకుని ఊళ్ళని తిరగాలి కాబట్టి. లక్కీగా కరోనా వస్తుందని మళ్ళీ భయం మెయింటైన్ చేస్తే అందరూ కుక్కిన పెయిన్లాగా కిక్కురు మనకుండా ఇంట్లోనే పడి ఉంటారు. అమ్మని, మాస్క్ వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్ ఇదా? మీకెందుకు చెప్తున్నానంటే పండగకి ఎక్కడికి తీసుకెళ్లకుండా మీరు కూడా ఇంట్లోనే గడిపేస్తారని. గడుపుతా గడుపుతా. నెక్స్ట్ ఎపిసోడ్ లో నిన్ను గడప దాటించకపోతే వాల్
వేలికి చాటు చేతిలో మార్కర్. ఏంటి స్కెచ్చా? పండగ కదండి, కిరాణా లిస్టు రాస్తున్నారేమో. ఇంత లిస్ట్ రాస్తే బాబురా బ్లాస్ట్ అవుతుంది. స్కెచ్చే. స్కెచ్ కాదు, లిస్ట్ కాదు, క్యాలెండర్. అవి వెంకట్రామన్ కోవాలి ప్రింట్ వేస్తారు కదా, నువ్వెందుకు పేపర్ పాడు చేస్తున్నావు? వాళ్ళు ప్రింట్ చేసే క్యాలెండర్ తో పబ్లిక్ పండగల గురించి తెలుస్తుంది. నేను ప్రింట్ చేసే క్యాలెండర్ తో మీ బావకు పండగ అయిపోద్ది. టేక్ ఏ లుక్. శ్రీని గారు మాస్క్ లేకపోతే ఇలా వాయించేస్తారా మీరు? అంతే కదా మరి. కంగారు పడకండి, బేసిక్ గా ఇదంతా భయం కాదు, ప్లాను. అమ్మని సంక్రాంతికి సైన్యాన్ని అంతా వేసుకుని ఊళ్ళని తిరగాలి కాబట్టి కరోనా వస్తుందని మళ్ళీ భయం మెయింటైన్ చేస్తే అందరూ కుక్కిన పెయిన్లాగా కిక్కురు మనకుండా ఇంట్లోనే పడి ఉంటారు. పండగ మొత్తం ఇంట్లోనే గడిపేస్తానన్న మీ బావ గుండెలు బాదుకుంటూ వీధులంట పరిగెడతాడు చూడు. దీని గడియారానికి ఏదో బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది, అందుకే ఏదేదో మాట్లాడుతోంది. మాటలు కాదే, పాటలు కూడా పాడతా. ఈ క్యాలెండర్ స్కెచ్ తో మీ బావ మనోభావాలు దెబ్బతిన్నాయే, మీ బావ మనోభావాలు చెప్పాను కదా చారి గారు నన్ను ఫాలో అయిపోమని. ఫాలో అయ్యాను కాబట్టే కదండి ఫైనాన్షియల్ గా ప్రాఫిట్ లో ఉన్నాను. ఏం చేస్తారేంటి? మీలాగే స్టిక్ తీసి చిత్త కొట్టేశాను. పండక్కి ఊరెళ్దామని మాట ఎత్తితే ఉరికించి కొట్టడమే. మరి ఎక్కువ ఊరికించకండి, తేడా వస్తే మిమ్మల్ని ఊరగా ఎట్టేస్తారు. భార్యని బ్యాలెన్స్డ్ గా బాధాలండి. తేడా వస్తే సొల్యూషన్ చెప్పడానికి సాములోరు మీరు ఉన్నారు కదండి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మీరన్న ప్రాఫిట్సే పేపర్ మీద కౌంటింగ్ చేస్తున్నా. ఒక్క పండగ పోస్ట్ పోన్ చేస్తుంటే ఎంత మిగిలిపోతుందండి చారి గారు మనకే? చీరలకి గారెలకి అని కరెన్సీ మొత్తం కారపూస నవ్వులేస్తున్నారు. కనుమ రోజు కూరక రెడీగా ఉన్న కోడి మొహాలు ఎలా అంత మిగిలిపోతుందా అండి? ఉండండి, నేను కూడా పేపర్ తీసుకుని లెక్కలేస్తాను. సీక్రెట్ గా అయ్యండి, కనిపెడితే మీరు కూర అయిపోతారు. కనిపెట్టకుండా ఉండాలంటే పేపర్ ని ర్యాకెట్ చేసి ఎగరేసేయండి. ఏవండి అమ్మ ఈ ఆవకాయ ముక్క మొహం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ర్యాకెట్ చేయాలి. ఏంటి సీక్రెట్ అంటున్నారు? సీక్రెట్ కాదు, రాకెట్. రాకెట్ అంటున్నా. రాకెట్ ఏంటి? సంక్రాంతి గాలి పట్టాలి కదా, ఎగరేస్తారు. సీన్ టైట్ గా ఉన్నప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎట్లా చెప్పేది. ఏంటి? గాలి పట్టాలంటే బయటకు వెళ్ళి గాల్లో కదా ఎగరేయాలి. వైరస్ అది రాకెట్ అయితే ఇంట్లోనే ఎగరేసుకోవచ్చని. అయ్యో బాబోయ్, మా ఆయనకున్న తెలివితేటలకి కరోనా టైంలో కూడా బయటకు వెళ్లకుండా అంతరిక్షంలోకి పంపించాల్సిన రాకెట్ కూడా ఇంట్లో నుంచే ఎగరేసేస్తాడు. ఆయన ఎగరేస్తాడు, నువ్వు మోసేస్తావు. ఏంటంటుంది? రాకెట్ ముందుకెళ్తదా పైకి వెళ్తదా అంటుంది. కాదు, కొండరాగా తిరుగుద్ది. బయటికి మాత్రం వెళ్ళదే. బయట వైరస్ ఉంది కదా, ముందు చూపు. ఆయన ముందు చూపు, నీది పొంద చూపు. తేడా వస్తే అవుద్ది వాపు. మళ్ళీ ఏంటంటుంది? నేను కూడా మీలాగే ముందు చూపుతో ఒకటి తయారు చేసా, చూపించమంటుంది. ఇంట్లో ఉండేదేనా? అస్సలు బయటకు వెళ్ళదు. ఎక్కడుంది? పైన ఉంది. అయితే పద చూద్దాం. నాకన్నా ముందు చూపా. చేతబడి ముగ్గు గోడ మీద వేసేవిటి? నేను ముగ్గులో దింపాలిగా. ముగ్గు కాదండి, మ్యాప్. చెప్పా. మీ ముందు చూపుతో పండక్కెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకుండా మమ్మల్ని అందరినీ కాపాడేశారు కాబట్టి సంవత్సరం అంతా బయటికెళ్ళి షాపింగ్ చేయకుండా ఈ మ్యాప్ నేనేసా. సంవత్సరం షాపింగ్ చేయకుండా మ్యాపా? నన్ను పెళ్లి చేసుకున్నాక నా బుద్ధులు నాటక నీకు వచ్చాయే, మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా చెప్పా. చెప్పేటప్పుడు కూడా గ్యాప్ ఇవ్వను. ఈ మ్యాప్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో ఏ నగలు కొనాలి, ఏ పండగకి ఏ చీరలు కొనాలి, విత్ మ్యాచింగ్ బ్లౌజెస్, స్టిచ్చింగ్ చార్జెస్, మంత్లీ మేకప్ కిట్స్ తో సహా కంప్లీట్ క్యాలెండర్ రెడీ చేశాను. మీరు సింపుల్ గా సింగిల్ పేమెంట్ తో ఇవన్నీ ఒకేసారి కొనేయాలి. అప్పుడు సంవత్సరం అంతా స్టెప్ బయటికి వేయాల్సిన పనే లేదు. పైగా బాగా పెట్రోల్ కూడా మిగులుతుంది. చెప్పండి శ్రీని గారు, మీ ర్యాకెట్ ప్లాన్ అదిరిపోయిందండి. ఇక్కడ ర్యాకెట్ గుండ్రంగా తిరిగి ఎక్కడ దిగింది? మీరు ఫోన్ పెట్టండి, మళ్ళీ చేస్తాను. హలో పెట్టేశారు. అన్ని ఒక్కసారి ఎందుకే? మరి మీరు ముందు చూపుతో చెప్పినట్టు వైరస్ వస్తుందంటే ఆ తర్వాత వేవ్లు లాక్డౌన్లు కూడా వస్తాయి కదా. అలాంటి టైంలో మిమ్మల్ని బయటికి పంపించి మా ప్రాణాలు కాపాడిన మీ ప్రాణాలతో ఆడుకుంటావా? ఆడుకుంటే రాకెట్లా ఎగిరిపోతాయి బయటికి. ఎవడైనా లాక్డౌన్ అంటే సరుకులు కొనుక్కుంటాడే. సంవత్సరానికి సరిపడా సరుకులు కొంటే పాడైపోతాయండి. అది చీరల నగలే అయితే పాడైపో. ముందు చూపు. నెలలా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదే. పార్సల్స్ ఇంటికి వస్తే వైరస్ వస్తుంది. లాస్ట్ వేవ్ లో ఫేస్ చేయాల, కవర్లు కడుక్కోలేం. కూరగాయలు కూడా గ్లౌజ్ వేసుకుని మరి కడుక్కున్నాం కదండి. నెలకోసారి వచ్చే శాలరీతో సంవత్సరానికి సరిపడే పనికిమాల వస్తువులన్నీ ఎలా కొంటావే? అందుకే ఆఫీస్ లో లోన్ అప్లై చేశా. ఆల్రెడీ నీ పేరు మీద హౌసింగ్ లోన్ ఉంది కదా, అందుకే మీ పేరు మీద అప్లై చేశా. మాస్క్ వేసుకోండి, వైరస్ వస్తుంది. ఈ క్యాలెండర్ లో నాకు కావాల్సిన ఐటమ్స్ కూడా రాయాలి. కర్ర కింద చూడు.
చెప్పండి. శ్రీని గారి దగ్గర ర్యాకెట్ ఎక్కడ దిగిందన్నారు, ఎక్కడండి? మీకు కూడా దిగుద్ది, వెయిట్ చేయండి. హలో మళ్ళీ పెట్టి సార్, ఏది క్లారిటీగా చెప్పరేంటి? అమ్మో వచ్చేస్తుంది. దీనమ్మా మాస్కు శానిటైజర్ అడ్డు పెట్టుకుని సంక్రాంతి స్కిప్ చేద్దాం అంటే సంవత్సరానికి అయిపోలే ఉంది షవరం. వద్దు, మావయ్య గారి ఇంటికి వెళ్ళిపోదాం, పప్పలాన్న ఉండేడతారు. ఏమే బావ రాకెట్ కేస్తే నువ్వు పాకెట్ కేసావా? ఎస్, ఇప్పుడు టికెట్ చిరిగిపోద్ది. చింపేయహే, అది కాదే క్యాలెండర్ కాస్ట్ కన్విన్సింగ్ గా ఉందంటావా? 100%. మీ బావేసిన మ్యాప్ కి వైరస్ వస్తుందంటే మన మ్యాప్ కి ఒప్పుకోవాలి, లేదంటే పండక్కి తీసుకెళ్ళాలి. కన్విన్సింగ్. రాజకుమారి వస్తున్నాడు ఇప్పుడు, సంక్రాంతి స్కిట్ స్టార్ట్ చేస్తాడు. ఐ థింక్ మాస్క్ వేసుకొని ఉన్నాడు. స్టిక్ ఎక్కడుంది అందుకోవే. వెయిట్ సెకండ్ అక్క. కుమారి మాస్క్ ఏది? స్టెప్స్ మనసులో పెట్టుకున్నట్టుంది. అయినా పర్లేదు. అది కాదే, మాస్క్ కూడా పక్కన పెట్టుకని. ఏమే నేను బాగా ఆలోచిస్తే నాకు బాగా కొట్టేస్తుంది. నువ్వు ఆ స్టిక్ పక్కనెట్టు. అది కాదే, పాపం మీ ఆడ లేడీస్ కి పండగ తప్ప పుట్టింటికి ఎప్పుడు వెళ్ళరు కదా, అమ్మ నాన్న చూడాలని బెంగగా ఉంటది. పాపం మీకు కూడా ఉంది కదా. అస్సలేదు. ఎందుకుండదు చూడు, బెంగ పెట్టుకున్న మొహం ఎలా చిక్కిపోయిందో. ఏంటి నాకు తెలియకుండానే? తెలియకుండానే తెగులొచ్చిన పారంకోళ్ళ ఎలా అయిపోయిందో చూడు ముఖం. చావంతి పుల్ లాంటి కళ్ళు చోట్ల పడ్డ చెంచల్లా అయిపోయినాయి. ఇంకా ముక్కు మూతి అయితే మైదా పిండి ముద్దతో చేసినట్టు అయ్యి బాబు, అసలు చూడలేకపోతున్నావు బాబు నీ మొహం. అబ్బో, మొహం మామూలు కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు? ఖచ్చితంగా మిమ్మల్ని ఇద్దరిని పండక్కి మీ ఊరు తీసుకెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నారు? బయట కేసులు ఎలా ఉన్నాయి? నువ్వు అత్తమాను కేసులు అనకే ఏంటుంటే అదోలా ఉంది. ఆయన కేసుల గురించి ఆలోచిస్తే ఊళ్ళో ఉన్న మీ నాన్న ఫేస్ అయిపోద్ది. పండగ పూట పందెం పుంజుల కాలు దువ్వాల్సినాడు కాస్త కాళ్ళు చేతుకుని కారపోస్తుంటా కూర్చుంటాడు. పిలవకుండా వెళ్తే పరుగు పోద్ది. పరుగులో ఉన్నాడు, పరుగు గురించి ఏం ఆలోచిస్తాడు? ఇదిగో నువ్వు మధ్యలో వచ్చావంటే ఇల్లంతా గుమ్మిడికే దొల్లించి మరీ కొరత చెప్తున్నా. చూసేవలే, ఆయన పుట్టింటోళ్ళ మీద ఈగోలేట ఎవరు లేకుండాను. ఆ ఇంటి అల్లుడుగా మీకు లేకపోయినా మీ ఇంటి కోడలుగా నాకుంది. పుట్టింటోళ్ళైనా పిలవకుండా వెళ్తే మొహం చల్లదు, అది మీకు లేదు. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే. మరి ఇంత చీక తారేవేంటి బావా? చిచి, కొప్పిచ్చి పుట్టినంటే మొహం కూచైపోద్ది. ఆయన మా మాంగారు అక్కడో బఠానీ గింజలు ఎంత ఉంటాడు కానీ బాదం పప్పుల బొలుపు మాత్రం ఎక్కువ. ఫోన్ చేసి పిల్లవాళ్ళని తెలియదు. పాతళ్ళుండి పెద్దగా పట్టించుకోరంట. ఇదిగో నేను వచ్చానంటే వంకాయ దంచినట్టు దంచేస్తాను చెప్తున్నాను నిన్ను. అమ్మో వద్దులే. ఆయన పట్టించుకోపోతే మనం పట్టించుకుందాం, లేదంటే సంవత్సరం అంతా ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు తుడుచుకుంటూ బతకాలి. అమ్మ మన వల్ల కాదు. దొంగమయ్యా, కట్ చేయడేంటి రెస్పెక్ట్ లేకుండాను? పాతళ్ళుకి రెస్పెక్ట్లు కోడిపెట్టలే ఉండవు. దీనమ్మ దీన్ని ఏదో రోజు నాడు సినిమాకని చెప్పి తీసుకెళ్లే టిప్పర్లారి కింద చంపేది. మన వదలద్దు మా అయ్యా. మళ్ళీ కట్ చేసాడు, అయినా వదలమా అయ్యా. ఈయనేంటినా సేటగా ఉంటాడు అనుకుంటే కోడిపందాల మూడ్లో ఉన్నాడు. మావయ్య గారు, సంక్రాంతి అంటే ముందే బస్ టికెట్లు అయ్యి బుక్ అయిపోయి ఉంటాయి, జనాలు ఎక్కువగా ఉంటారు, సీట్లు అయ్యి దొరకవు కదా. మనకెందుకంటే మనల్ని పిలవడా? అది మన ఊళ్ళో కనక మహాలక్ష్మి కట్ పీసెస్ వాళ్ళరా బట్టలు ఆఫర్లు అయి బాగుంటాయి కదా, కొన్నారా? కొనేసాను కదా. అయితే పిలుతాడు. నాకు ఆవిడకి అంటే మనల్ని పిలిచే ఉద్దేశం లేదా? సరే అల్లుడు, కోళ్ళ ఈత కొట్టించాలి, మళ్ళీ చేస్తా. మాయ గారు పెట్టేశాడు. కోళ్ళను కాదు, చెరులో ఇన్ని దోసేలే. ఏమే ఇక్కడ ఇదిగో ఇక్కడ ఇక్కడ ఏంటి మళ్ళీ ఏం మేపేస్తున్నావు? వేసిన మ్యాప్ లోవే ఎక్కడెక్కడ కొనాలని లొకేషన్ వెతుకుతున్నాం. ఇది పసరపావుల పిచ్చ ఫాస్ట్ గా ఉంది. మా అంగారు ఎలాగ మాట్లాడలేదు. అత్తగారు బతిమాలుకుందాం. అత్తయ్య గారు, స్మెల్ అదిరిపోతుంది. పండగ పిండి వంటలతో పొయ్యి తగలెట్టేస్తున్నారేటండి? ఫైర్ ఇంజిన్ కన్నా ఫోన్ చేయమంటారా? మీరు వస్తున్నారు కదా, ఆ మాత్రం ఉండాలి కదా బాబు. ఏంటి? టికెట్లు అమ్మాయికి పంపించాం, సాయంత్రం బస్కు బయలుదేరుతున్నారు కదా. అలాగే బయలుదేరతాం, పెట్టేయండి.
మీ బ్యాచ్ లోకి మా బఠానీ మాయన కూడా కలిపినట్టున్నారు. తెగ పెర్ఫార్మెన్స్ చేసాడు మా అయ్యా. గట్టిగా దెబ్బతిన్నట్టున్నాయి. ఏంటయ్యి? మా బావ మనోభావాలు. ఇచ్చారు గారు ఒకళ్ళు. ఏంటండి? శ్రీను గారు మా ఆవిడేదో క్యాలెండర్ అంటుంది ఏంటండి? అంటారండి. అన్న వెంటనే పండగ ఊరు తీసుకెళ్ళిపోండి. లేదంటే చాలా సార్లు మనోభావాలు దెబ్బ తినాల్సి వస్తుంది. 10 లక్షలు తగ్గద్దు. ఏసేయ్ 10 లక్షలు అంతే. ఎవడ మాట అయినద్దు. ఏసేయ్ ఆ నల్లదాని మీద ఏసేయ్. ఏసేయ్ అంతే. ఏసేయ్ అంతే. బాబు ఓయ్ అమ్మా పండక్కెళ్ళి కోళ్ల పందాల దగ్గర గుండాట్ల దగ్గర తిరిగి బుర్రలో భీమవరం పోలేనట్టుంది. మనం ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం. తెలుసు. సంక్రాంతి అంటేనే భీమవరం, భీమవరం అంటేనే సంక్రాంతి. ఎప్పటికీ పోదు. పాదు డబ్బులు మాత్రం పోతాయి అందరి. ఎంత డబ్బు పెళ్ళం 10 రూపాయలు అడిగితే పాకెట్ నుంచి బయటికి రావుగాని కట్టల డబ్బులు కోళ్ల ముందు గుమ్మరిస్తారు. తిరిగి 10 పైసలు కూడా ఇంటికి పట్టుకెళ్ళాలి. కోడి పందాలు కోనసీమ సంప్రదాయం. దమ్మిడి ఆదాయం లేదు గాని సాంప్రదాయం మాత్రం కావాలి. ఆదాయం సాంప్రదాయం కాదు. అసలు కోడి పంది వెయ్యాలంటే ఆడెంత పెద్ద మొగడై ఉండాలి. అబ్బా మగాడు. అసలు మగాడంటే ఎలా ఉండాలి తెలుసా? అప్పుడు ఆడాలందరూ పెళ్లిళ్ళు చేసుకోవటం మానేయాలి. మగాడంటే రోజు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తాడు. పాలోళ్ళు లెగుతారు కదా. రోజు ఎక్సర్సైజులు చేస్తాడు. జిమ్ నిన్న మొగోళ్లే కదా. తన పక్క తానే వేసుకుంటాడు, మళ్ళీ తన పక్క తానే తీసుకుంటాడు. బ్యాచులర్ల పని అంటే బాత్రూమ్లు కూడా అలా కడుక్కుంటారు. ఆల్కహాల్ ముట్టుకోడు తాగేస్తాడు. వంటింట్లో సాయం చేస్తాడు. షెఫ్లు అందరూ మగాళ్లే కదా. మీరు చేసి వంటలు నచ్చకే మిమ్మల్ని అందులోకి రానివ్వరు. ఎప్పుడు క్రమశిక్షణతో ఉంటాడు. పోలీస్. రోజు దేవుణ్ణి ప్రార్థిస్తాడు. పూజారి. మళ్ళీ టెన్షన్ గా 9 గంటలకే నిద్రపోతాడు. మళ్ళీ పాలసీ వాడే. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న 5 గంటల కాడే లేగల కదా. ఇవన్నీ విడివిడిగా చేసేవాడు కాదురా కాలీఫ్లవర్. అన్ని కలిపి చేసేవాడే మగాడంటే. ఎక్కడున్నాడు? ఉన్నాడు తిహార్ జైల్లో. ఇవన్నీ కలిపాడు ఒక్కడే చేయగలడు. వెళ్ళని పెళ్లి చేసుకో. కౌంటర్ తప్ప కంటెంట్ ఉండదు మన దగ్గర. నీ దగ్గర 2 లేవు కదా. లేచి రెడీ అవ్వండి. చారి గారికి యాక్సిడెంట్ అయిందంటే వెళ్ళి చూసి రావాలి. చారి గారికి యాక్సిడెంట్ అయిందా? ఈ నీ డ్రైవింగ్ నేర్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా బండి వేసుకుని బయట తిరుగుతూ ఉంటాడు. ఏదో రోజు గోతులు వెళ్ళిపోతాడు. దరిద్రం పోతాడు. హలో చారి గారు ఏం గుద్దేసిందండి? మా ఆవిడ గుద్దేసిందండి. ఎన్ని బొక్కలు ఇరిగిపోయినాయి? ఇరగను ఎన్ని ఉన్నాయో చెప్పమంటే వెంటనే చెప్తా. అన్ని ఇరిగినాయా? రాంగ్ రూట్ లో వెళ్ళారా? మీరు చెప్పిన రూట్ లోనే వెళ్ళా. ఓసారి కట్టేసుకోండి. తేడా వస్తే సొల్యూషన్ చెప్పడానికి సాములోరు మీరు ఉన్నారు కదండి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? మీరన్న ప్రాఫిట్సే పేపర్ మీద కౌంటింగ్ చేస్తున్నా. ఒక్క పండగ పోస్ట్ పోన్ చేస్తుంటే ఎంత మిగిలిపోతుందండి చారి గారు మనకే? చీరలకి గారెలకి అని కరెన్సీ మొత్తం కారపోసిన నవ్వులేస్తున్నారు. కనుమ రోజు కూరకు రెడీగా ఉన్న కోడి మొహాలు ఎలా అంత మిగిలిపోతుందా అండి? ఉండండి నేను కూడా పేపర్ తీసుకుని లెక్కలేస్తాను. సీక్రెట్ గా అయ్యండి. కనిపెడితే మీరు కూర అయిపోతారు. కనిపెట్టకుండా ఉండాలంటే పేపర్ ని ర్యాకెట్ చేసి ఎగరేసేయండి. ప్రాఫిట్స్ అన్ని పేపర్ మీద వేసి రాకెట్ చేసి ఆడుకుంటుంటే అది వెళ్ళి మా ఆవిడకి గుచ్చుకుందండి. గట్టిగానే అయ్యి ఉంటది యాక్సిడెంట్. అయితే పండగకి వెళ్ళదు కదా. భోగి, సంక్రాంతి, కనుమ 3 ఒకసారి అయిపోయినాయండి. మీరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. నేను మీలా ర్యాకెట్ తో ఎక్కువసేపు ఆడుకోలేదులేండి. అందుకే యాక్సిడెంట్ తప్పి ఎంజాయ్ చేశా. ఏం చేసేసారు? సంక్రాంతి అంటేనే కోడి పందాలు, కోడి పందాలు అంటేనే సంక్రాంతి. ఆడేసారా? కోళ్ళు కన్నా ఎక్కువ ఆడేశా. ఓడిపోయారా? అబ్బా ఎంత ఆనందమో. గెలిచా 10 లక్షలు. 10 లక్షలా? కానీ డబ్బులు మా ఆవిడకి తెలియకుండా దాయలేక ఎక్కడ దాయాలో తెలియక కంగారులో నేను చెప్పేసేలా ఉన్నాను. మీ అకౌంట్ వేసండి. ఏస్తారు మొగుళ్ళు ఫోన్ నెంబర్లు గుర్తుండకపోయినా అకౌంట్ నెంబర్లు పాస్వర్డ్లు మాత్రం 4 మీద ఉంటాయి ఈ పిల్లలకి. అప్పుడు 10 పైసలు కూడా మీ దగ్గర మిగలదు. అదే కదా. పొద్దున్న 10 అని కలవరంతో ఉంటే కనిపెట్టలేకపోయింది. ఇప్పుడు దానికి కంటపడక ముందే వీటిని ఎదురు చేసేయాలి. ఏం చేస్తారు? అది తెలియకే కదండి బాబు తలకింద ఎట్టుకుని తొంగుంటున్నాను. అవును మీకే గనక సడన్ గా 10 లక్షలు వస్తే ఏం చేస్తారు? నేనా 10 లక్షలు వస్తేనా ఏం చేస్తానంటే అమ్మా. అవును ఏం చేయాలి? అందుకే అప్పుడప్పుడు సీరియల్ చూస్తా ఉండాలి. సడన్ గా 10 లక్షలు వస్తే ఏం చేయాలో తెలియదు. ఎలా బతుకుతామండి మనం? అదే మా ఆవిడకి వచ్చుంటే 10 సంవత్సరాలైనా సరే ఏం చేసిందో ఎవ్వరికి తెలియదు. అమ్మో మా ఎండు ఖర్జూర మొహం వచ్చేస్తుంది. పెట్టండి. ఎక్కడ బాబు ఏంటి బోర్లో పడుకున్నాడు? బాబు మంచం మీద ఈత కొట్టించాలు లేవు. బెడ్షీట్ మార్చాలి. ఇప్పుడా? మాసిపోయిన మార్నింగే మార్చాలి. నేను పాసిపోయిన పక్క మీదే పడుకుంటా. ఒక్క అరుస్తుంది. దగ్గరకు వచ్చావంటే కరుస్తా. ఏమైంది బావా? మన వీధి చివరి పిచ్చుకుక్క ఏమైనా కరిచిందా? అవును కరిచింది. దా నిన్ను కూడా కడతా. కుక్క అంట కుక్క. అమ్మో ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ దాయాలరా? జనరల్ పీపుల్ అయితే పైసలన్నీ బీరువాల్లో దాస్తారు. నాలాంటి క్రిమినల్ పీపుల్ సోఫాల్లో దాస్తారు. అదే కరెక్ట్. ఒక్క పైసా కూడా దొరకకూడదు.
పర్మనెంట్ గా 10 కాలాల పాటు ఇక్కడే ఉండండి. ఓ ఏమండి కాఫీ. ఏంటి సోఫా ఎందుగా ఉంది? దీని సీట్ కింద సెన్సార్ ఉందా? బాబాయ్ కనిపెట్టేద్దాము. ఏముంది దీని కాలిపోతుంది. షుగర్ ఎక్కువ వాడేస్తున్నావు. ఎందుకు అరిచారు? ఏమన్నా కుట్టిందా? సోఫా కుషన్లో ఉన్న స్ప్రింగ్ బయటకు వచ్చేస్తుంది. ఎక్కడ గుచ్చుకుంటుందో అని. నేను కదా అరవాలి. గుచ్చుకుంటే ఎక్కడ అరుతాను? ముందు నేనే అరిచేసా. బానే ఉందా? బానే ఉంది కానీ కాఫీ వేస్ట్ అయిపోయింది. ఇంకోటి తేవా? ఏదో తేడా ఉంది. వెనక్కి చూడకు. దీని అమ్మ జీవితం 10 లక్షల ఎక్కడ దయ్యాలో తెలియక పిసికేసుకుంటున్నాం. కోట్ల రూపాయలు పిల్లలకి తెలియకుండా ఎక్కడ దాస్తున్నారా? ఇంకీ డబ్బులు ఇంట్లో ఉంటే సేఫ్ కాదు. బయటికి షిఫ్ట్ చేద్దాం. ఏంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? పిల్లో కింద ఏదో ఉంది. అవును, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? సోఫా కింద ఏదో ఉంది. బావ మీద డౌట్ వచ్చింది కదా? ఎస్, ఏమై ఉంటుందంటావు? అదే కదా ఈ తట్టబొరక తట్టట్లేదు. ఎలా తట్టిద్ది? ఆ తట్టె నిండా ఉండేది మట్టే కదా. నీ బుర్రలో ఏమన్నా తట్టెడు గుజ్జుంది అనుకుంటున్నావా? నాది మట్టి అయితే నీది బంక మట్టి. నీ చెల్లినే కదా, నీ బుర్రలో ఉండేది నా బుర్రలో కూడా వచ్చుంటుంది. సెటైర్ లాపి సొల్యూషన్ ఏమన్నా చూద్దామా? ఇది బెటర్. పొల్యూషన్ కి మోషన్స్ తెప్పించే బావలాంటోడే. డైలాగ్ బాలేదు కదా, అయితే మారుద్దాం. టెన్షన్ కి టెన్షన్ తెప్పించే బావలాంటోడే టెన్షన్ పడుతున్నాడంటే ఆ టెన్షన్ వెనకాల ఏదో గట్టి టెన్షన్ ఉంది. తిప్పి తిప్పి మళ్ళీ అదే చెప్పావు కదే కదా. అవును, ఇంతకు ముందు బావ ఎప్పుడైనా ఇలా టెన్షన్ పడ్డాడా? టెన్షన్ అంటే ఒకసారి రోడ్డు మీద 100 రూపాయలు దొరికితే వాటిని ఏం చేయాలో తెలియక టెన్షన్ పడి తిరిగి నాకే తెచ్చి. అయితే ఇప్పుడు కూడా దొరికాయా? పండక్కి పొద్దునే కదా ఊరు నుంచి వచ్చింది. అయితే ఊర్లో దొరుకుంటాయి. పండగ 3 రోజులు మీ బావ ఎక్కడికి వెళ్ళాడు? కోడి పందాల దగ్గర. దొరికేసింది పందెం కోడి. హలో అమ్మాయి. నాన్న, మొన్న కోడి పందాల్లో మీకు ఎంత వచ్చాయి? కోడి వచ్చాయి, పోయాయి. మరి బాసుగాడికి ఎంత వచ్చాయి? 5. మరి సూరిగాడికి 3. మీ అల్లుడికి 10. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పొద్దన్నాడే, ఫ్లోలో చెప్పేశాను. చంపేస్తాడే. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పావన్న సంగతి మీ అల్లుడికి చెప్పావనుకో, నువ్వు చంపేస్తావు. చెప్పకే. ఇప్పుడు ఆ 10 లకారాలు ఏ లంకి బిందులో దాచాడో బయటికి తేవాలి. పదా. చారిగారు టెన్షన్ ఏం లేదు. ఎక్కడ దాయాలో అక్కడ దాచేసా. ఎక్కడా? షార్ట్ కట్ లో చెప్తాను, క్యాచ్ చేయండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాను. అర్థమైందా? సెంటర్ లో నాటిస్తే ట్రాఫిక్ ఇబ్బంది కదండి, అందుకే సైడ్ నాటించుంటాడు. చారి గారు సామెత సరిగ్గా గెస్ చేయకుండా సైడ్ ఆన్సర్లు ఇచ్చారంటే సెంటర్ లో శిలా విగ్రహం అయిపోతారు చెప్తున్నాను. అయిపోయినోడు కదండి పెడతారు. పంపేస్తాననే చెప్తున్నా. అర్థమైంది. ఇంకొకటి వదులుతాను, గెస్ చేయండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అర్థమైందా? అర్థమైపోయింది. ప్రగతి గారి దగ్గర దాచారా? ఈ ప్రగతి గారు ఎవరండి? మీరే కదండి అన్నారు ప్రగతని. చారి గారు మీకు ప్రగతి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సామెత మీద లేదండి. ఇంకొకటి చెప్పండి, కనిపెడతాను. తమ బొంద కనిపెడతారు. ఏదో ముంచుకేమో మీరు పెట్టండి ఫోన్. కనిపెడతాడు ఏదో. అమ్మా నువ్వు పెట్టే, నేను చూసుకుంటాను. ఏమంటారు మీ అమ్మ? ఏమండి, మీకు విషయం చెప్పాలి. మా నాన్నకి కోడి పందాల్లో డబ్బులు వస్తే పోయాయని చెప్తున్నాడు. మావయ్య గారికి డబ్బులు వచ్చాయా? నాకు కూడా చెప్పలేదే. ఏమండి? అవునా? జనరల్ గా ఇలాంటి వాటిలో వచ్చినా పోయినాయనే చెప్తారే. ఎంత వచ్చాయి? 15 లక్షలు. మనకన్నా ఇది ఎక్కువే. ఏమండి? అవునా? కానీ మా అమ్మ కనిపెట్టేసింది. ఎలా? కోడి పందాలు ఏమన్నా అకౌంట్ ట్రాన్స్ఫర్లు ఉంటాయా ఏంటి? క్యాష్ చేతులు మారటమే కదా. 7 కట్టలు నీలం పంచులో మూటగట్టి ఎక్కడో దాచాడంట. మా అమ్మ ఆ నీలం పంచు గురించే అడిగింది, దొరికేశాడు. మీ నాన్న ఎప్పుడు కక్కుర్తాడే. అన్ని డబ్బులు వచ్చాక కొత్త పంచి కొనుక్కోవచ్చు కదా. అడుగుంటే నేనన్నా కొనిచ్చివ్వండి. కొనుక్కుంటాడులే గాని ఆ డబ్బులు ఇంట్లో ఉంటే మళ్ళీ ఏం చేస్తాడనని జాగ్రత్త చేయమని మా అమ్మ నాకే ఇచ్చింది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయా? కానీ ఎక్కడ దాయాలో అర్థం కావట్లేదు. బ్యాంక్ లో వేసేవే వడ్డీ వస్తుంది. అంత డబ్బు బ్యాంక్ లో వేస్తే వడ్డీ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తాయి ఇంటికి. మరి ఇప్పుడు ఏం చేద్దామే? అది తెలియకే కదే తెలివైన మీ బావ సలహా అడుగుదామని వచ్చాను. ఏమండి, ఏం చేద్దాం?
మనం 10 హ్యాండిల్ చేయలేకపోతున్నాం. 15 ఏళ్ళ హ్యాండిల్ చేస్తారు. ఇలా బాగుందా? అవి కూడా మనమే నొక్కేద్దాం. పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మన మేడ పైన తెల్ల పూల కుండీ ఉంది కదా, ఈ సైజులో ఉంటది. దాని కింద గొయ్యి తీసి పాతేయండి. కవర్లో పెట్టి పాతేయండి. లేదంటే మనం నీళ్లు పోసినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి. అబ్బా విన్నావు కదా, వంటింట్లో అట్ల కట్ట తీసుకెళ్లి తెల్ల పూల కుండీ పక్కన ఎర్ర పూల కుండీ ఉంటది. ఎర్ర పూల కుండీ కాదు, తెల్ల పూల కుండీ. తెలుపు తవ్వితే ఏం వస్తుందండి? ఎరుపు తవ్వితేనే కదా మీరు దాచిన 10 బయటకు వస్తుంది. అంటే నీలం పంచి 15 లక్షలు. కనిపెట్టింది మా అమ్మ కాదు, నేను. ఈడొకడు. అలా సీని గారు కనిపెట్టేశాను, పూల కుండీలో దాచారు కదా. కనిపెట్టేశారా? ఇక్కడ కలర్ తో సహా కనిపెట్టారు. పెట్టండి పోను. నేను అట్ట ఇట ఇంటికి రాను బావో, పలసరి బైక్ మీద. ఏమే ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకురావా? ఎవడో దిక్కుమాలేదు, దిష్టి కొట్టేసినట్టు నీరసం వచ్చేసింది. దేశ దిమ్మిరికి దిష్టి కూడా తగ్గుతుందబ్బా. మన గుమ్మనికో బూడిద గుమ్మడికి వేలాడుతుంది కదా, తీసుకొచ్చి నీ బుర్ర మీద కొట్టాననుకో గుమ్మడికాయ వేస్ట్ అయిపోద్ది, వద్దులే. ఏమైంది? అరటి తొక్కలా అలా ఏలాడిపోయారు. వర్క్ హీట్. ఆ హీట్ కి మావిడాకుల సిరీస్ లో ప్రసాద్ పెళ్ళం చేసిన అస్థికిల ఫ్రైలా మాడి మసి అయిపోతానని తెలుసా? స్పీడ్ గా వర్క్ చేస్తుంటే ఆఫీస్ లో అందరు కాన్సన్ట్రేషన్ నా మీదే. అందుకే ఈ నీరసం. నువ్వు దిష్టిది వర్క్ అంటే ఎప్పుడోకప్పుడు ఉంటది, కానీ నువ్వు రోజు మొహం వెల్లడేసుకుని వస్తున్నావు. నువ్వు చూడడానికి అమ్ములు బేబీలో ఉంటావు గానీ అనుమానానికి అమ్మ మొగుడువే బాబు. ఏదో డబ్బా మొహం నువ్వును. మీ అక్కతోనూ నీతోనూ రోజు తలకనొప్పి ఉంటుందా? ఎప్పుడో ఒకప్పుడు ఉంటుందా? రోజు. మరి వర్క్ లోడ్ కూడా రోజు ఉంటదంటే ఎందుకు నమ్మవే? ఎందుకంటే నీలో పర్ఫార్మెన్స్ కనపడతాం కానీ పెయిన్ కనపట్లేబా. పెయిన్ కనపట్లేదా? వందే భారత్ ట్రైన్ కింద దోసేలే నిన్ను. చెప్పాక సీన్ అడ్డు పెట్టుకుని చిక్కుడు గ్యాసులు ఏమైనా వేసావనుకో, నువ్వు వదిలేస్తావేంటి? డీప్ ఫ్రై చేసేవు. ఆ మాత్రం భయం ఉంటే ఓకేలే. బేసిక్ గా ఏ భర్త అయినా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకూడదు. ఓసారి నేను హ్యాపీగా ఇంటికి వస్తే ఏమైందో తెలుసా? సోడు, నువ్వు వస్తావని నేను సిల్క్ చీర కట్టుకుంటి. సిల్క్ చీర కట్టుకుంటి. ఏంటి మంచి హుషారు మీద ఉన్నారు? ఏమీ లేదు. ఏ నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏముంది, చెక్కోడు ఏమీ లేదంటున్నారు కదా. అర్థమైంది. దారిలో ఎవరితో లిఫ్ట్ అడుగుంటది. అదేం లేదే, ఏదో పాంబెల మొహం నువ్వును. ఆఫీస్ లో ఏదో సరదాగా గడిచింది అంతే. ఓహో, ఆఫీస్ లో సరదానా? ఎవరితో? మన రిసెప్షనిస్ట్ దేవితోనా? అదో దేవకన్య, నువ్వు దేవదూత, నేను అమరీష్ పూరిని. నిమ్మకాయలు ఎలాడదీస్తా, ఇద్దరితో సరసాలు ఆడతా. అమ్మా, అప్పుడే అది దేవత అయిపోయిందా? అలా అనకే, దేవి చాలా మంచి పిల్ల. నేనెవరు? మంచం కింద నల్ల కాదు, గోడ మీద బల్లి. దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వట్లేదు కదా. పేడార్థాలు తీస్తే వచ్చే జన్మలో పేడ పురుగే పుడతావు. నేను పేడ పురుగై పుడితే మీరు ప్రేమికులు అయిపోతారా? రైలు బోగి లింకులు కలిపినట్టు అలా లింకులు కలిపేస్తాను పెట్టే నీ లిప్స్ మీద ఫెవికిక్ అయ్యా. నేను లింకులు కలుపుతా, మీరు లవ్ చేసుకుని డ్యూయట్లు పాడుకోండి. చా, ఈ కొంపలో నవ్వడం కూడా తప్పేనా? ఆహా, నేను కష్టపడి చాకరీ చేస్తుంటే ఇది మీకు కొంపలా కనబడుతుందా? నువ్వే కాదు, నేను కూడా గుడ్డు కాని ఎద్దలా గూళ్ళు పడిపోయేదాకా కష్టపడుతున్నాను. మరి కష్టపడేవాడికి పొద్దున్న స్ప్రేలు సెంట్లు ఎందుకమ్మా? నేను సాఫ్ట్వేర్ నీట్ గా ఉండాలి. నేను కూల్ దాన్నా? నీ కన్నాలు చాలా బెటర్. ఈ కూల్ దాంతో ఇంకెందుకు? నేను మా పుట్టింటికి పోతా, మీరు వెళ్ళి దాంతో. ఇంకా ఆకలేస్తుంది. ఏడవకండి, అన్నం పెడతా రండి. ఇదంతా నా ఏడుపు గురించా? ఒరే, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకండ్రా. అప్పటి నుండి బయట ఎంత హ్యాపీగా ఉన్నా ఇంటికి మాత్రం ఏడు మొహంతోనే వస్తున్నా. నువ్వు గుండెలు తీసినా గుండావా? లేదంటే ఈ పాండా మొహం దాంతో పడగలవా? కొడాయిల కాడ బిందులు పెట్టుకుని బాక్సింగ్ చేస్తారు చూడు, ఆ బ్యాచ్ ఇది. కొంచెం నవ్వుతూనే తట్టుకోలేదు ఎదవ తాటాక మొహం ఇది. ఇది ఎప్పుడు వచ్చింది? ఇందాకే వచ్చింది. నీకు తెలుసా? తెలుసు కానీ చెప్పలేదు. ఏంటి నాన్న? అల్లుడు ఫోన్ నువ్వు ఎత్తేవేంటే? ఏ నాతో చెప్పవా? నీతో చెప్తే నాశనం చేసేస్తావు కదా. ఓ అందుకా, ఇదిగో పక్కనే ఉన్నాడు, మాట్లాడు. ఏంటి మాయ గారు ధైర్యంగా నిజాలు మాట్లాడేస్తున్నారు? పక్కన అత్తయ్య గారు లేరా? నా కూతురు జస్ట్ నాశనమే, నా పెళ్ళాం అయితే సర్వనాశనం. ఆ కేటగిరీలోనూ ఇంకో దుంపనాశనం కూడా రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఏంటి మ్యాటరు? ఆ దుంప గురించి అల్లుడు దిగులంతాను. దానికి ఏ సంబంధం సెట్ అవ్వట్లేదు, సెట్ అయ్యే సంబంధం ఏమో చెడగొట్టేస్తుంది.
చివరికి ఏ చెట్టు కింద చెట్టు దోశలు వేసుకుంటది, మీరు అత్తయ్య గారు చట్నీలు వేయండి, ఫ్యామిలీ సెట్ అయిపోతారు. అందుకే అల్లుడు నీకు ఫోన్ చేశాను. కొంప తీసి నన్ను పళ్ళేలు కడమంటారేటి? పళ్ళాలు కాదు అల్లుడు, దాని తాంబూలాలు సెట్ చేయాలి. తాంబూలాలా? ఈ జనరేషన్ లో అమ్మాయిలకి తాంబూలాలు సెట్ చేయడం అంటే పేకల దాకా మెక్కేసి తాంబూలం వేసుకున్నంత ఈజీ కాదు. మన పేక మనం ఉచ్చు బిగించుకుని ఊరేసుకున్నంత కష్టం. పెడక మొహం మీద వేసుకుని పెడత పగల కొట్టేసుకోవడమే. అలాంటివి పగలకుండా నువ్వే ఎలాగైనా దాన్నో దారిలో పెట్టి ఎవరో ఒకళ్ళ ఇంట్లో దీపం పెట్టి ఎలా చెయ్యాలుడు? మావయ్య గారు మీకు తెలుసు కదా, దీంతో ఎవరింట్లోనే దీపం పెట్టితే ఆ తర్వాత ఆ కొంపలో ఉన్న వాళ్ళందరూ తలకాయలతో దీపాలు పెట్టుకోవాలని. తప్పదు కదా అల్లుడు, ఇంకా దాన్ని ఇంట్లో పెట్టుకున్నావంటే నీ తలకాయ దగ్గర పెట్టేస్తుంది దీపం. అమ్మో అది నిజమే. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మంచి అమ్మాయిలా మార్చాయి. అంటే ఈ వంట అది చేసి ఇల్లు ఉడిచి మొగుని గౌరవింతారా? అలాగా? ఎగ్జాక్ట్ గా. కష్టం మాయ గారు. కావాలంటే పెళ్ళైన సంవత్సరానికి ఎడాకులు ఎలా తీసుకోవాలో నేర్చుకోమంటే వెంటనే నేర్చుకుంటారు. ఇప్పుడు అదే ట్రెండ్ అనుకో. అందుకే సాంప్రదాయబద్ధంగా ముగ్గురుతో కలకాలం కలిసి ఉండేలా ట్రైన్ చేయాలుడు. అంటే నా పెళ్ళైన కొత్తలో నీ పెద్ద కూతురు నా నరాలు దింపేసి గిటార్ వాయించేసినట్టు. అబ్బా, ఇది ఇంకొకటి వాయించకుండా చూడమంటారు అంతే కదా? అంతే. సరే నేను చూసుకుంటాను. ఫోన్ పెట్టండి, మీరు పెట్టండి ఫోను. విన్నావు కదా, మీ బాబు నీ కళ్ళని నా చేతిలో పెట్టాడు. నువ్వు పళ్ళెలు కడగలేదనుకో గొళ్ళలు పగిలిపోతాయి. గొళ్ళాల సంగతి పక్కన పెట్టి గిటార్ గురించి చెప్పు. పెళ్ళైన కొత్తలో అక్కే నరాలు తెంపేసింది. ఓహో, ఇది కాపురానికి వచ్చిన కొత్తలో నువ్వు పారాయణలో పాఠాలు చదువుతావు కదా. ఏమి అమాయకత్వం. పల్లెటూరు అమ్మాయిని పెళ్ళంగా చేసుకోవాలన్న నా కోరిక తీరింది. అబ్బా, ఏమి అనకువా? నీ అనకువతో నన్ను అనగదొక్కాయి. అలాగే అబ్బా, ఏం గౌరవం! నీ గౌరవంతో నన్ను గొయ్యి తీసి పాతాయి. అలాగే జుట్టు జడ. మన పెళ్లి చూపుల్లో నీ జడ చూస్తా నేను ఎన్ని జాంగ్రీలు తినేసినో తెలుసా? పల్లెటూరు అమ్మాయిలు పొడుగు జుట్టు పల్లె మెయింటైన్ చేస్తారు కదా, అసలు ఎలా మెయింటైన్ చేస్తారు? అవును, మా అమ్మమ్మ వారానికి ఒకసారి కుంకుడుకాయ రసంతో బాగా రుద్ది ఎండలో ఆరపెట్టి సాంబ్రాన్ పొగేసి జడేసేది. ప్రతిరోజు అరచేతి నిండా నూనె తీసుకొని జుట్టంతా రాసి మళ్ళీ జడేసేది. నీ జుట్టు మీద నీకన్నా మీ అమ్మమ్మకి శ్రద్ధ ఎక్కువ. అవును, ఇది మా అమ్మమ్మ సవరమే కదా మరి. సౌరవా లేసే సర్క్యులేటర్. ఇది మా అమ్మమ్మ సవరమే కదా మరి. దీని పిలకలో బాగుందా? నువ్వేమన్నా సెకండ్ ఫారం చదువుకుని సెంటి పిల్ల పెట్టి 2 చెప్పులకి 2 జళ్ళు వేసా. మీ స్కూల్ బ్యాగ్ కట్టుకెళ్ళి నేను వెనకాల టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చేస్తాను. జుట్టి పోరు పెరిగేదాకా జడేసావంటే మీ నాన్న తోడ ఆసిపోద్ది. మధ్యలో నేనేం చేశాను అల్లుడు? ఏం చేస్తాడంట? సవరం చెప్పొద్దా? 1000 అబద్ధాలు పెళ్లి చేయమన్నారండి. ఆ నూనె గొయ్యి తీసి పాతేమన్నారండి. జల్లేస్తున్నారు. ముగ్గేయడం వచ్చా? వచ్చు. అయితే అయ్యి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. వచ్చే లోపల మంచి ముగ్గాయి వచ్చేసింది కాపురానికి. ముగ్గు చెప్ప పగిలిపోవాలి. పాప ఏంటి సొక్కలా? సొక్కలా సొక్కలే సుడుగుండాలంత ఎత్తే ముగ్గు మూసినదంత ఎత్తవంటే నేను పడవేసుకొచ్చి పెద్ద పెరుగులు జల్లలో పట్టుకుంటాను. నువ్వు మీ నాన్న ట్యాంక్ బండ మీద పెట్టి అమ్మేయండి. అవును, కొత్త కాపురానికి కూతురు కూడా అమ్మరావాలి, కానీ మీరెందుకు వచ్చారు? నువ్వు ఇలాంటివన్నీ అడుగుతావనే రావడం మానేసింది. రావాల్సింది ఏంటో సూత్రం. వంట వచ్చా? వచ్చు. అయితే చెయ్యి, బ్రహ్మాండంగా చేసేస్తుంది. నువ్వు వెళ్ళి వంట చెయ్యి, నేను వచ్చి టేస్ట్ చేస్తా. వెళ్ళు, నువ్వు ముగ్గేసుకో. పెంచడం రాదు కానీ పెళ్లి చేసేసారు. యాండి అబ్బా, వంట చేసేవిటి? ఎవరికి పిండాలో? మీకే. ముద్దలు చేసుకోవడానికి ఇబ్బంది పడతారని నేనే చేసి పెట్టా. అయ్యో, వంట కూడా నేర్పలేదు. మావయ్య గారు బెడ్రూమ్ లో నా ఫోటో ఉంటది, తెచ్చి ఇక్కడ పెట్టి అట్టుపుల్లు అగరత్తులు వెలిగించారనుకోండి, రేపు ఆఫీస్కి వెళ్తే ఈ పెండాలు చీరలో కలిపేసుకుంటాను. బతుకుండగానే కళ్ళారా కర్మకాండ చూసుకున్నా మొట్టమొదటి పెండంగాళ్ళ మిగిలిపోతాను. ఇలా కాదా? ఏదో అడుగుతుంది.
అప్పుడు ఎప్పడ మొహందని అప్పు చెప్పాడు, ఇప్పుడు ఎనకొండ మొహందని అప్పు చెప్పాడు. అప్పుడు దీన్ని ఎలాగా మార్చలేకపోయాను, ఇప్పుడు దీన్ని ఎలాగన్నా మార్చేస్తా. నెక్స్ట్ ఎపిసోడ్ లో రివెంజ్ రేకడ్ అయ్యాలి. ఎన్నిసార్లు చెప్పాలి చారి గారు మీ ఆవిడతో గొడవ పడద్దని? మొగుడు మీద కోపం వస్తే పెళ్ళం వంటింట్లోకి పోవాలి, పెళ్ళ మీద కోపం వస్తే మొగుడు ఇంట్లోంచి బయటికి పోవాలి, లేదంటే కొంప కొలంబియా అయిపోద్ది. లేదు శ్రీని గారు, ఇవాళ మా ఆవిడ మీద వచ్చే కోపానికి దాన్ని కూని చేసేసి స్టేషన్ కి వెళ్ళి సరెండర్ అయిపోతాను. అండర్వేర్ కొనుక్కోవడం కూడా రాదు, కూనీ చేసేసి సరెండర్ అయిపోతారు. సరే మా డ్రైవర్కి ఫోన్ చేయండి, స్టేషన్ కి రేపు బుక్ చేస్తా. నా కోపం మీకు కామెడీ అయిపోయింది కదండి. మరి కాదా అండి, మొగుడి కోపం కుక్కర్ విజిల్ లాంటి చారి గారు. ప్రెషర్ పెరిగినప్పుడు సర్రని పైకి లెగుతుంది, ఆవిరి తగ్గిపోగానే టప్పని కింద పడిపోతుంది. ఈసారి మాత్రం కుక్కర్ పేలిపోవాల్సిందే. చక్కెర వ్యాధి వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందు మీరు కూల్ అవ్వండి. కూల్గా ఉందామని మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా పెరట్లోకి వెళ్ళి శాంతంగా ఓ మొక్కని ఆడుతున్నా. అప్పుడు కొంపడి అయిపోద్ది, కానీ మీ ఆవిడ మీద కోపం ఆగదండి. అదే కదా, ఇప్పుడు ఏం చేయమంటారు? ఫ్రస్ట్రేషన్ పిచ్చ ఫాస్ట్ గా ఉంది. అయితే అదే ఫ్రస్ట్రేషన్ తో యాంగర్ కొన్న చొక్కా ప్యాంట్ వేసుకుని బయటికి వెళ్ళి కోపం తగ్గిపోగానే ఇంటికి వచ్చేయండి. ఇదిగో మా పెంట పడిపోతున్నా, మళ్ళీ ఫోన్ చేస్తాను. కట్ చేసి మీరు ఫోన్ ఎత్తండి, నేను కట్ చేస్తా. అమ్మో వద్దు, ఎత్తితే ఈస్ట్ గోదావరిలో ఇలువని బూతులని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. బూతులు తిట్టేంత బ్రహ్మాండమైన పని ఏం చేశారండి బావగారు? నిజం చెప్పా. చెప్పారు. మన పెదనాన్న కూతురు మమతకు మొన్న పెళ్ళయింది కదా, బావ సైడ్ బ్యాచే కదా పెళ్లి కొడుకుది. ఆడే ఇచ్చిన కట్నం పెట్టిన బంగారం మొత్తం ప్యాకెట్లో దో అంటే. బావ సైడ్ అంత వ్యవస్థలే కదే, బంగారాలు అమ్మాక బంగ్లాలు కొంటారంటే. ఇది పెద్ద స్టార్ ఫ్యామిలీ, మరి ఏదో పారమకు వేసుకుంది. కాళ్ళు కడిగి కన్యాదానం చేసేయడం లేదే కానీ దీన్ని కాపురానికి పంపించి చేతులు తులిపేసుకున్నాడు మీ బాబు. ఆర్పిక్ కొంటే బాత్రూమ్ బ్రష్ ఫ్రీగా వచ్చినట్టు కూడా నిన్నో దాన్ని తేలించాడు. మరి పెళ్లి చూపుల్లో ఈ ఇంటికి నేను అల్లరల్లున్నాయి కాదు, పెద్ద కొడుకు లాంటి కూడా అని ఏదో పేలాలి. ఎవడ పేలమన్నాడు? ఇలా పెడతారంటే పేల్తాం ఏంటి, ఏదో క్యాజువల్ గా అంటాం. మేము సీరియస్ గా తీసుకుంటాం. ఆడు పేకటాడి డబ్బులు పోగొట్టేస్తే పెద్దనాన్న ఎందుకు బాగా ఫోన్ చేస్తున్నాడు? చెప్తారా? మీ బావ అయితే కరెక్ట్ గా చెప్తాడని. అబ్బాయికి మందు అలవాటు ఉందా అని అడిగాడే. లేదని చెప్పా. దమ్ము కొడతాడా అని అడిగాడే. కొట్టడని చెప్పా. ప్యాకెట్ వచ్చా అని అడిగాడే. రాదని చెప్పా. మా డబ్బులు వెళ్ళిపోయాయే. రానుడే కదా ప్యాకెట్ లో డబ్బులు పోగొట్టేస్తాడు. ఓరి నీ అంకమ్మ. ఆయన మీ పెద్దనాన్న ఏమని అడగాలి? ప్యాకెట్ వచ్చా అని అడగకూడదు, ఆడతాడా అని అడగాలి. ఉండండి, మా పెద్దనాన్న ఫోన్ చేసి రమ్మని చెప్తా, మీరే చెప్పండి. వద్దు. ఈ మేధావికి నా మ్యారేజ్ బాధ్యత అప్పు చెప్పాడు నాన్న. మళ్ళీ ట్రైనింగ్ ఒకటి. హలో ట్యాంకర్, నేను పెద్ద ట్రైనర్ని కాబట్టి పల్లెటూరులో గేదెల వెనకాల తట్టట్టుకుని తిరిగి మీ అక్క సిటీకి వచ్చి మొహానికి తట్టడి బ్యాకప్ కొడుతుంది. అమ్మా ఇదిగో కాపురం చేయడం రాలేదు కానీ ఇలా కాలు తొక్కడం మాత్రం వచ్చింది. అమ్మోందా, నువ్వు కూడా ఇలా కాళ్ళు ఏళ్ళు తొక్కేయకుండా ఏళ్ల తరబడి కాపురం చేయాలంటే ఎప్పుడు మొహం ఇలా చేపమంది మింగింది దానిలో పెట్టుకోకుండా, బాబు సేమ్ అలాగ ఉన్నావు బాబు. ఒక మొగుడికి పిల్లల్లో ఏమేమి క్వాలిటీస్ కావాలో అవన్నీ అలవాటు చేసుకోవాలి. ఏం కావాలేంటి? నాకు చెప్పినవేనా? సేమ్ లిస్ట్. ఏదోసారి చదువు ఈ పెంకు మొహం దాన్ని సింక్ అవుతే లేదు చూద్దాం. అయిందా? పెళ్ళాం అంటే పొద్దున్న 5 గంటలకు అలారం పెట్టుకొని నిద్ర లేవాలి. ఈ తెల్లారులో ఫోన్ చూసుకుని 5 గంటలకు అలారం కట్టేసి పడుకుంటాం. చక్కగా స్నానం చేసి తులసికోట చుట్టూ తిరగాలి. ఇంటర్నెట్ రాకపోతే ఇంటి చుట్టూ తిరుగుతుంది కానీ ఇది తులసికోట చుట్టూనా? కాఫీ కలిపి మొగుడిని లేపాలి. కిచెన్ లో కాఫీ కప్పులు ఎక్కడ ఉన్నాయో తెలిసేటే నీకు? ఏదో తాపి మొహం నువ్వు. టిఫిన్ నేను వెళ్ళొస్తానే. ఆగండి. లేకపోతే దీన్ని టిఫిన్ ఏమంటావేంటే? పెసరట్టు ఏమంటే పెరట్లో ఉన్న ఆకుపసర పెనం మీద పిండి అట్టేసేస్తుంది ఇది. అవును, నీకు దెబ్బ రొట్టె అంటే ఏంటి తెలుసా? దెబ్బకి రోట్లో దంచాలా? దెబ్బకి తప్పుడు నిచ్చును కూడా తీసుకెళ్ళు. దెబ్బ రొట్టె అంటే దెబ్బకి రోట్లో దంచేస్తుందంట. మసాలా దోశ అంటే మసాలాలు తెచ్చి దోసుట్లో పోసేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ అంటే కొంప తీసి వంటకం చేయించేస్తామేంటి? దాంతో అంబులెన్స్ ఆన్లైన్ లో పెట్టి అన్నం పెట్టాలడికి, లేదంటే ఆరోగ్యశ్రీ కార్డు కూడా అంతుపట్టిన వ్యాధి వచ్చి శిలకి ఎగిరిపోతుంది. చూడు ఎలా చూస్తుందో, దీన్ని బట్టి చూస్తుంటే నువ్వు చాలా బెటరు. వృద్ధి అర్థం అయిపోతుంది. ఇది అసలు ఇంటి పట్టును కూడా ఉండేది కాదేమో కదా. వంట అనగానే చూడు మొహంలో వాసన ఎలా మారిపోయా. ఇంకా పెళ్ళాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు వండు పెట్టడమేనా? అయినా నేను వంట నేర్చుకున్నానంటే మార్చరీలో అడుగు బాక్స్ బుక్ చేయొచ్చు. ఆయన పెళ్లి చూపుల్లో అన్ని అడుగుతారు కదండి. పెళ్లి చూపుల్లో కాన్సన్ట్రేషన్ వంట మీద ఎందుకు ఉంటది? అమ్మాయి ఒంటి మీద ఉంటది. అందుకనే అప్పుడు కళ్ళు మూసిపోయి తర్వాత కుళ్ళి ఎడుతారు. అంటే మీరు ఇప్పుడు కుళ్ళి ఏడుస్తున్నారా? నేను ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయినే. నా మనసు కుళ్ళిపోయి రాలిపోయింది కూడా. నేను ఇప్పుడు జస్ట్ మొగుడు పాత్ర అంతే. నువ్వు తోవడం, నేను తోవించుకోవడం. ఎప్పుడో తోమి తోలు తీసేస్తా. పెట్టుకున్న చాలు గాని పెళ్లి చూపులు అంటే గుర్తొచ్చింది. దీనికి పెళ్లి తర్వాత జరిగే వంట కన్నా పెళ్లికి ముందు జరిగే పెళ్లి చూపుల గురించి ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు వెళ్ళేది ఏర్పాటు చేయి, నేను పెళ్లి పెద్దను ఏర్పాటు చేస్తా. నేను పర్ఫార్మెన్స్ ఇరగ తీసేస్తా. ఏడు చేయలే వెళ్ళి రావే. ఎరగ తీసేద్దంటే ఏదో ఇస్త్రీ పెట్టి మొహం ఇది. ఈయనేం చేస్తున్నాడో. ఒసేయ్, నన్ను ఇంకొకసారి ఆడి ఈడు అన్నావంటే నీ పాడికి అడ్వాన్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. చెప్పండి శ్రీని గారు. ఈయన ఇంకా గొడవ ఆపలేనట్టుంది. చారి గారు ఏటి మీ ఆవిడ ఇంకా మిమ్మల్ని ఎరగొట్టేలేదా? అంత మాట అనేసరేటండి?
మరింతసేపు గొడవ పడితే వంటింట్లో ఉన్న ఆయుధాలన్నీ మీ ఒంట్లోకి దిగిపోతాయి. తర్వాత డ్యామేజ్ అయిపోయిన పార్ట్లకి బ్యాండేజ్లు వేసుకోవడం తప్ప రివెంజ్లు ఉండవు. అంతేనంటారా? అంతే అంటాను. అందుకే మీకు అతిథి పాత్రలో పెద్ద మనిషి పాత్ర ఒకటి ఫిక్స్ చేశాను. వెంటనే బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా సెట్ అయిపోద్ది. అలాగే. ఏదో రోజునాడు తలుపు సందులు ఎట్టు నొక్కేస్తుంది, అప్పుడు కానీ బుద్ధి రాదు వీడికి. ఇది ఎందుకు సిగ్గుపడుతుంది? శ్రీని గారు ఏంటి సిస్టర్స్ ఇద్దరు చాలా సైలెంట్ గా కూర్చున్నారు? పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేస్తున్నాం. చూసిన హరార్ సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తానంటారేంటి బాబు? హరార్ సినిమా చూసినోడికి భయం ఎత్తది కానీ దెయ్యాలకి కాదు కదండి బాబు. పెళ్లి చూపులు ప్రాక్టీస్ పెద్ద దెయ్యానికి కాదు, చిన్న దెయ్యానికి. పెళ్లి పెద్ద ప్లేస్ లో మీరు, పెళ్లి కొడుకు అన్నయ్య ప్లేస్ లో నేను ప్రశ్నలు అడుగుతుంటే పాప ప్రాక్టీస్ అవుద్ది. ఫస్ట్ పెద్దలు మీరు అడగండి. ఓకే. పాప చదువుకున్నావా? లేదంటే మీరు చదివిస్తారా? చెప్తా. చదివిస్తాం. కాలేజ్ ఫీజు కట్టి నెల నెల 10,000 పాకెట్ మనీ కూడా ఇస్తాం. ఇద్దరు కలిసి బలాదూరు తిరగండి. అయినా పెళ్లి చూపులు పెద్ద పిల్లి కదా, చిచ్చి పెద్ద పిల్ల కాదు, చిన్న పిల్లకి చెప్పాల్సింది అది. మరి ఆయన అడిగే క్వశ్చన్లు ఏంటి? చదువుకున్నావా, వడియాలు పడతావా, అప్పడాలు చెప్తావా అని ఓల్డ్ క్వశ్చన్స్. కొంచెం ట్రెండీగా తీసేయండి. నేను అడుగుతా. పాప పొద్దునే కాఫీ తాగుతావా, టీ తాగుతావా? ఓడిక తాగుతా. ఆన్సర్ మరీ ట్రెండీగా ఉంది కదా. మనం ఈవినింగ్ వరకైనా వెయిట్ చేస్తున్నాం. ఆడోళ్ళు మరి పొద్దునే మొదలు పెట్టేస్తున్నారండి బాబు. మరే ఉండండి. పాప పొద్దునే దీపం వెలిగిస్తావా? లేదు, సిగరెట్ వెలిగిస్తా. ఆవిడ సిగరెట్ వెలిగితే మీ చెవులోంచి పొగలొస్తున్నాయేటండి బాబా? మరే మీరు ఇంకా దాని దిక్కుమాల అలవాట్ల గురించి ఏమి అడగండి. అడిగితే గుట్కా, కైని, తంబాకు, పాన్ మసాలా అన్ని మన ముందు పేర్చేద్దాం. మరి ఏం అడగమంటారు? అది రివర్సల్ వస్తుంది కదా, మనం కూడా రివర్సల్ లోనే వెళ్దాం. ఉండండి. పాస్ట్ లో మీ అక్కకి ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా? క్వశ్చన్ నన్ను అడిగి నీ హిస్టరీలో అవుతున్నాడు చూడు. ఇప్పుడు నేను ఇచ్చే ఆన్సర్ కి ఫిట్స్ వచ్చేస్తా చూడు. ఏ ఏజ్ లో లవ్ స్టోరీ గురించి చెప్పమంటారు? ఏజ్ కో లవ్ స్టోరీ ఉందా? అయితే స్ట్రీట్ కో 7 లేసి ఉంటది. ఈ క్వశ్చన్ పాస్ 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 పాస్. ఆయన చెల్లెలు పెళ్లి చూపుల్లో అక్క లవ్ స్టోరీల గురించి ఎందుకండి? అంటే అక్కలు కూడా తిరిగే చెల్లెళ్ళు చెడిపోతారు కదండి. బాగా కవర్ చేశారు. లేదంటే మనకు బొక్కడిపోద్ది. సరే నేను ఒకటి అడిగితే చెప్పండి. కోడలి మాట అత్తగారు వినాలంటే ఏం చేయాలి? పేక పిసికి. కోడల మాట అత్తగారంటే ఏంటి? ఎద అగరత్తులు డబ్బా మొహం నువ్వును. ఇలాంటి పైచింతోనే అది పెళ్లి అయ్యాక మా అమ్మని రాచి రంపారెట్టి సెపరేట్ కాపురం పెట్టేసింది. నువ్వు పెళ్లి కాకముందే మొదలెట్టేసేవంటే శవాల మీద మరమరాలు చల్లుకునే మొహం నువ్వును. శ్రీని గారు కూల్. కూల్ ఏంటండి? కూలు కావాలని తొక్కల సమాధానం ఇస్తున్నారు. ఇలాంటి అడ్డమైన అలవాట్లు ఉన్న అమ్మాయికి ఎవడైనా పిల్లని ఇస్తాడండి? ఇస్తారులే గాని. అవును, జనరల్ గా మగాలి 3-4 పెళ్లిళ్ళు చేసుకుంటారా? ఆడాలు కూడా చేసుకోవచ్చా? నాశనం. ఇది మెల్లో తాళి కట్టించుకోకూడదని చేతికి కంకణం కట్టు కూర్చుంది. హలో, ఇలా అబ్బాయిలు వచ్చి అడ్డమైన క్వశ్చన్లు వేసే పెళ్లి చూపులు కాకుండా స్వయంవరంలో పెళ్లి కొడుకులు లైన్ గా ఉంటే నచ్చినోడికి దండేసే ఏర్పాటు ఏమైనా ఉంటే చూడండి, అప్పుడు ఆలోచిద్దాం. అర్జెంట్ గా మా మాంగారికి ఫోన్ చేసి వీళ్ళని చంపేసి రాజుల కాలానికి పార్సల్ చేసేమని చెప్పాలి. చెప్తా. అలాగే. ముదిరిపోయారే మీరు. ఏమైంది? జార్మటైకి ఇలా ఆళ్లలో ఆళ్లే నవ్వుకునే వాళ్ళు మా ఊళ్ళో ఏం చేసేవారంటే, ఏం చేసేవారు? కుక్కల వ్యాన్లో తీసుకెళ్లిపోయి కరెంట్ ఎట్టేసేవారు. 24 గంటల ముష్టోడి చేతిలో బొచ్చులో ఫోన్ అట్టుకుని ఏడాపోతే బొచ్చులో పైసలు పడి పని ఏమన్నా చూడొచ్చు కదా. వాడి ప్రొఫెషన్ కి బొచ్చు ఇంపార్టెంట్, నా ప్రొఫెషన్ కి ఫోన్ ఇంపార్టెంట్. ప్రమోషన్ అవ్వట్లేదా? తేడాగా మాట్లాడుతున్నావు. లేదంటే తమ ఫోన్ లో పీకే అంత ప్రొఫెషన్ ఏముంటదండి? కొంప తీసి ఫోన్ లో పేకడగా నేడేస్తావా? ఆస్తులు కానీ దొబ్బెట్టేసావంటే నిజంగానే అందరం కలిసి బొచ్చులు అట్టుకుని రోడ్ల మీద తిరగాలి. అసలు నీకు మీ అక్కకి తప్ప గెటప్ ఎవరికి సెట్ అవుతాం. అసలు నీ సంబంధం వచ్చినప్పుడు నేను అక్కడ ఉండుంటే నీ మ్యాచ్ తెచ్చినోడికి మిర్చి పౌడర్ పెట్టి చంపేసి పెరట్లో పాతేద్దాం బావా. నాకు కూడా సేమ్ ఫీలింగ్ మీ అక్కని చేసుకున్నాక. కానీ పెరట్లో పాతేద్దాం అనుకున్నది మాత్రం అన్నే ఉన్నా కాదు, నిన్నే. సర్లే పాతెత్తే పెరట్లో ప్లేస్ బొక్క గానీ ఎంతకీ ఫోన్లో ఏం చేస్తున్నావు? Feb 14 ప్రేమికుల దినం. ప్రేమికులు ఇద్దరిదే కాదు, ఒక్కడికే దినం. అది ఎవరికో ఆడియన్స్ కి తెలుసు, నువ్వు చెప్పు. ఎస్, ఈ వ్యాలంటైన్స్ డే వాడుకుని ఒక్కొక్కటి డిఎల్ తీసేద్దామని ఫిక్స్ అయ్యా. డిఎల్ అంటే వాళ్ళకి తెలుసు, నువ్వు విను. చెప్పు. ఒక్క రీల్ వైరల్ అయితే వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది బాయ్ జనాలకి. ఇన్బాక్స్ నిండా సెన్సార్ మెసేజ్లు, వీడియో కింద బ్యాడ్ కామెంట్స్. వాళ్ళు పెట్టే కామెంట్స్ కి నాకు వచ్చే ఫ్రస్ట్రేషన్ కి ఏం చేశానంటే, ఏం చేసావు? కామెంట్ బాక్స్ బంద్ చేశా. మరి మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కి పెట్టే పోజులకి ఫోన్లు అట్టుకుని పాకేస్తున్నారు అక్కడ కుర్రోళ్ళు. లాలాజలంతో ఫోన్లు తడిసిపోయి బ్యాటరీలు పేలిపోతున్నాయి తెలుసా? ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే ఎంజాయ్ చేయాలి బా. మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, వాళ్ళ కామెంట్లు పెడతారు. మీకు సంబంధాలు సెట్ చేయలేక మీ పెద్దోళ్ళకి మెట్లు అవుతుంది. మీ భయోలు చూస్తుంటే భయం వేసి ఇళ్లలోంచి బయటకు రావట్లేదు తెలుసా మీ బాబులు?
ఇంతకు ముందు చెడ్డీలు వేసుకుని ఇళ్లలో తిరిగేవారు, ఇప్పుడు ఇన్స్టాలో పెట్టి ఇండియా మొత్తం తిరుగుతున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు ఫ్లవర్స్ తో పోల్చేవారు, ఇప్పుడు ఫాలోవర్స్ తో పోలుతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఇస్తుందంట ఎంటర్టైన్మెంట్. ఏదో బీడీ కట్ట మీద పుర్రుమోహం నువ్వును. ఎలా వెళ్ళి మీ అక్కడ టిఫిన్ తెమ్మని చెప్పు. అలా కోపంగా చూస్తే భయపడతాననుకుంటున్నావా? ఎల్లు కదలు తిట్టింది ఎల్లవే. సర్లే నేను వెళ్ళిపోతాను. గట్టిలా అయినట్టు చచ్చిపోయేవరా సచ్చినోడా నా చేతిలో. ఏంటే జ్యూసా? ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. అందులో తింగరకాయ ఒకటి ఉంటది, అది కూడా వేసావా? తింగరకాయ? నువ్వే. మూతి కొట్టానంటే మూతి పగిలిపోద్ది. గింజలు తీసేసిన దానిమ్మకాయల మొహం నువ్వును. మ్యాటర్ చెప్పు. ఏం కాదే, ఈ వ్యాలంటైన్స్ డే కి నా ఇన్స్టా ఫ్యాన్స్ ఒక్కొక్కడు ఒక్కొక్క ఫ్యాన్సీ సారీ గిఫ్ట్ గా పంపిస్తారంట. నువ్వు వాటికి ఫాల్స్ గుట్టి పంపించాలా? డైలాగ్ రైమింగ్ లో పడిందని వేసేయడం కాదు, కంటెంట్ లో ఇంటెన్షన్ ఏంటో కూడా చూడు. ఏముందే, ఇన్స్టాలో నీ వెంట పడుతున్న వాళ్ళందరినీ ఈ వ్యాలంటైన్స్ డే వంక పెట్టి వాయించేస్తావు అంతే కదా? అక్క ఎలా ఇలా? అందం అమ్మాయిల అడ్వాంటేజ్, ఎంట పట్టడం అబ్బాయిల డిసడ్వాంటేజ్. ఇంతకు ముందు వీధిలో ఫాలో అయ్యే వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాలో ఫాలో అవుతున్నారు. ఏరియా మారింది గానీ యావగేషన్ మారలేదే. అదే సొంగ అదే కకృతి. ఇంత ఇంటెలిజెంట్ వి, అందంలో నా అంత కాపాయినో మాదిరి అందగత్తివి ఏంటి? అదే నువ్వు కూడా అందగత్తివే అంటున్నా. మరి వ్యాలంటైన్స్ డే కి నీకే గిఫ్ట్లు వచ్చావు కాదానే? ఈ ఫిగర్ కి కుర్రాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయేవి, కానీ గిఫ్ట్లు కొనివ్వటానికి యాదవలకి చేతులు వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం నీ ఫిగర్ కి ఏం తక్కువే? ఇప్పుడు ఎవడైనా గిఫ్ట్ ఇస్తే మీ బావ నా చేతులు తీసేస్తాడు. అయితే బావని మను సినిమాకి తీసుకెళ్ళమంటేనే ఇంట్లో ఉన్న చిల్లరంతా పోగేస్తాడు. ఇంకా గిఫ్ట్ అడిగితే గుండాకి చేస్తాడు. అడుగుతామేంటి, ఇచ్చేలా చేయాలి. నీ పాత మజనులు దేవదాసులు అందరు మళ్ళీ నీకు రిక్వెస్ట్లు పెడితే, వాళ్ళందరూ నీతో మాట్లాడుతుంటే, ఈ వ్యాలంటైన్స్ డే కి కలుస్తారంట అని చెప్తే మీ బావకి జలసి జిల్లమని పొంగిద్ది. ఇప్పుడే పొంగిస్తా. ఏయ్ ఆగు, ఇలా జ్యూస్లు ఇస్తే పొంగుద్దా? అర్థమైంది. ఈ జ్యూస్ మనం తాగేద్దాం. ఇదే గనక మా ఆవిడ ఈపైతే అమ్మొద్దులే. అలాగే బేబీ. ఓకే బేబీ, ఖచ్చితంగా ఒకట ఇప్పుడే వెళ్తున్నా. రాహుల్ గడి గేట్ని పేమించేస్తాడు. వస్తున్నాను రే. వ్యాలంటైన్స్ డే చెత్త కొట్టేద్దాం. వస్తున్నా. రాహుల్ ఏంటి బండి మంచి స్పీడ్ మీద ఉంది. గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ కొనడానికి పోతున్నా వ్యాలంటైన్స్ డే కి. హెల్మెట్ వాడుతున్నావా? హెల్మెట్ పెట్టుకో, యాక్సిడెంట్ అయితే కాయ ఎగిరిపోద్ది అంటున్నా. కాయ? కాయ అంటే తలకాయ తలకాయ. వ్యాలంటైన్స్ డే అంటే గిఫ్ట్ ఒకటేనా? షాపింగ్ చేపిస్తాగా, సినిమా చూపిస్తాగా, లంచ్ తినిపిస్తాగా, ఈవినింగ్ రైడ్ కి తీసుకెళ్తాగా. మరి నైట్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను మా ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళి పార్టీ చేసుకుంటా. పార్టీకి డబ్బులు ఎవడకరా? బొక్క ఎవడకరా? నాకే. ఎంజాయ్మెంట్ ఎవరికరా? దానికి. వ్యాలంటైన్స్ డే అంటేనే వాడకం రా. డే అంతా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడేసుకుని డే ఎండ్ లో ఓ క్వార్టర్కి ఓ పల్లి ప్యాకెట్ కి డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకోమని పంపాడు. నువ్వేమో బాగా ఎమోషన్ అయిపోయి, అబ్బా నా బేబీ నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంది, మందు తాగమని డబ్బులు ఇచ్చిందని జబ్బలు ఎగరేసుకుంటా వైన్ షాప్ కు పోతావు. కానీ అది వదిలేసాక నువ్వు అక్కడికే వెళ్ళాలి కాబట్టి ముందే నిన్న అక్కడ పంపిందని నీకు తెలియదు. ఓవరాల్ గా వ్యాలంటైన్స్ డే ఎదవెవడరా? నేనే. కనీసం ఇదన్నవాడు. ఏదో అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలన్నా? ఓ గులాబ్ పువ్వు కోసి అమ్మవారి గుడికి తీసుకెళ్ళు. పువ్వు చేతిలో పెట్టి పేమెంతరానని చెప్పు. గోప మీద కొట్టే చెల్లిపోతే అదే పువ్వు చెవులో పెట్టుకుని 2 చెంపదెబ్బలు వేసుకో. దరిద్రం పోయిందని అమ్మవారికి దండం పెట్టుకుని కౌంటర్ లో ప్రసాదం ఇస్తారో కడుపు నిండా తినేసి వచ్చాయి. గిఫ్ట్ ఇచ్చి అమ్మాయిని ఎత్తుకొని గిరగిరా తిప్పుదాం అనుకున్నా అన్న. గుడి మెట్ల మీద ముష్టెత్తుకుంటావు తమ్ముడు. ఈ రుప్పు సొక్క వేసుకుని బయలుదేరిపోయాడు. అలాగే లేరా, నేను చూసుకుంటా పెట్టే. ఏమే ఇలా టిఫిన్ దేవే? టిఫిన్ పోయింది. ఎక్కడ పోయింది? మీ పొట్టలోకా? కాదు, మాడిపోయింది. మాడిపోవడం కాదు, టేస్ట్ బాగా వచ్చి ఉంటది. ఈడికేం పెడతాలని చెప్పేసి చెరి సగం పంచుకుని తినేసి ఉంటారు ఏదో సూంచు మొహాలు మీరు. కనీసం కాఫీ అన్న తగలెట్టు. పాలు పొంగిపోయాయి. నువ్వు నిద్రపోయావా? నా వల్ల కాదు, మీ వల్ల. మీరే గ్యాస్ సిలిండర్ సరిగ్గా బిగించలేదు, అందుకే అన్ని పాడైపోతున్నాయి. హలో పాండా. అబ్బో, కంపల్సరీ కలుస్తా. నో డౌట్. ఓకే ఓకే ఓకే.
కళ్ళు తీసుకుంటావు ఏంటి? పాండా అని నా పాత ఫ్రెండ్ కలుస్తా అంటున్నాడు. దానికి నువ్వెందుకు తొండలా వంకరలు తిరిగిపోతున్నావు? ఫ్రెండ్ అంటే అక్క పాత బాయ్ ఫ్రెండ్. ఈ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్ ఇస్తాడంట. దీని ఫాలోయింగ్ గురించి నీకు తెలియలే. పాత సీలింగ్ ఫ్యాన్ లో అరిగిపోయిన బేరింగ్ లో ఎదవకొని తెచ్చుకుని దీనికి ఫాలోయింగ్. నీ బావేసే పంచలకి కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది బాబు. ఇంకోటి వాడు ఇంకో బాయ్ ఫ్రెండ్. అక్క కాలేజ్ లో బాయ్ ఫ్రెండ్స్ అందరు కట్టుకుని మరి కాల్ చేస్తున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే కన్నా గిఫ్ట్లు ఇద్దామని. ఆడు పాండా, ఈడెవడో పాండా బానా. మనుషులు ఎవరో ప్రేమించలేదంటే నిన్ను. తగ్గకు. హే జాలి, నువ్వు ఇంకా అలా సిల్లిగానే మాట్లాడుతున్నావు. అబ్బో అబ్బా కలవటం కష్టం. గోల్డా అయితే సులువే. సరే సరే, ఐ కెన్ మేనేజ్. వీడు అర్థమైంది. ఇంకో దూపంగాడు. నువ్వు జాలీ అన్నప్పుడే అర్థమైంది వీడు ఎంత గాలిగాడు. గాలలో కాదు, కాలేజ్ లో వీళ్ళందరికీ నేనంటే క్రష్. క్రషర్ మిషన్ లో వెళ్ళిపోయిన చెరుగ్గాళ్ళ ఉంటా. నువ్వంటే క్రష్ అంటే ఏదో బట్టల మొహాలు వెళ్ళను. వాళ్ళందరూ కాలేజ్ లో ఉన్నప్పుడు వ్యాలంటైన్స్ డే కి నాకు గిఫ్ట్లు ఇద్దాం అనుకునే వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు నువ్వేమైనా ఇస్తావా అంటే కాలిపోయిన కిరసనాయిల్ డబ్బా మొహం వేసుకొని ఇచ్చి సావు. నేనెలా సావాలరా? వాళ్ళ గిఫ్ట్లు ఇస్తానంటే తీసుకో. తర్వాత నేను కూడా ఒకటి ఇస్తాను, అవి కూడా తీసుకో. ఏంటిది? విడాకులు. ఫెబ్ 14th వ్యాలంటైన్స్ డే నువ్వు సెలబ్రేట్ చేసుకో. నీకు విడాకులు ఇచ్చేసి ఫెబ్ 15th సింగిల్స్ డే నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఇలా రండి, నీకు విషయం చెప్పనా? నీ ఫోన్ కి రీఛార్జ్ అయిపోయిందని నా ఫోన్ పేకి ఎప్పుడూ రిమైండర్ వచ్చింది. ఇన్కమింగ్ లేకుండా రింగ్ టోన్ ఎట్టుకుని నాకు రింగ్ ఎత్తావా? ఏదో బొంగర మొహం నువ్వు. ఏ పాండా, ఏ జాలీ, వెంటనే వచ్చేస్తాను రా, నో డౌట్ రా. స్టైల్ మారిందే, నా నడక మారిందే. అమ్మా అబ్బా అయిపోయి దీనమ్మా, ఈ కబోర్డ్ కూడా కబ్జా చేసిందా? ఊసే రాజ్కుమారే. ఏం బా అరుస్తున్నావు? అద్దంలో చూసుకోకూడదైనా చూసుకున్నావా? చిచే మొహం బావా, పొద్దున్నే అద్దంలో నీ మొహం నువ్వే చూసుకున్నావా అంటున్నా. నా మొహం చూసుకుంటున్నాను కాబట్టి ఇంద్రియాలన్నీ ఇంకా ఎలా పనిచేస్తున్నాయి. అదే నీదో మీ ఎక్కడో చూస్తే పార్ట్కో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలి. ఏదో ఇరిటేషన్ ఈ మోజీ మొహం నువ్వును. అయినా ఫుడ్ ఆర్డర్ ఇస్తే పెంగర బోల్ వచ్చినట్టు దాన్ని పిలిస్తే నువ్వు వచ్చేవేంటే టిప్పు తప్పేద్దావనా? అరే ఏంటి చీరలన్నీ ఇలా చిందరవందర చేస్తారు? మీకు ఎన్నిసార్లు చెప్పాను నా కబోర్డ్ ముట్టుకోవద్దని? కొట్టేనంటే అంచు సిరిగిపోద్ది. ఏదో ఎంబ్రాయిడరీ మొహం నువ్వును. పంపలో ఉన్న కబోర్డ్లని నువ్వే కొట్టేస్తే నా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలి? గుడ్లు పీకెత్తాను అలా చూసేవంటే. పెళ్ళైన కొత్తలో చిన్న పెట్టెట్టుకొచ్చి 1/2 డజన్ చీరలు ఆ ఆకారంలో పేర్చావు. నెల తిరగకుండా దాన్ని నింపేశావు, 6 నెలలు తిరగకుండా దీన్ని నింపేశావు. ఇప్పుడు దీని మీద పడ్డావా? నిన్ను కట్టుకున్నందుకు నన్ను బట్టలు కూడా కట్టుకునేవంటే నిన్ను ఎలాగే వదిలేస్తే నా సొక్కలన్నీ స్టీల్ సమ్మలోడికి వేసేసి ఏదో రోజు నన్ను అమీర్పేట అడ్రోడ్ సెంటర్ లో అండర్వేర్ తో నిలబెట్టేస్తావు కదా. ఓన్లేబా, అండర్వేర్ కి బ్రాండ్ అంబాసిడర్ లో ఉంటావు. నువ్వు మధ్యలోకి వచ్చావంటే సాయంత్రం ఈ బ్రాండ్ వేసుకొచ్చి చెత్త కొట్టేస్తాను చెప్తున్నా. లింగు లింగమంటూనే 4 లుంగీలు, 1/2 డజన్ చొక్కాలు, 1/2 డజన్ ప్యాంట్లు, మళ్ళీ వాటి కబోర్డ్ లో కలర్ రౌండ్లు ఎందుకు బొక్క? మరి నా బనీన్లు, టీ షర్ట్లు, షార్ట్లు, ట్రాక్లు అవి ఆల్రెడీ కిచెన్ లో మసిగుడ్డలా వాడేస్తాం కదా. ఇది నా టీ షర్టేనా? అంటే మీకున్న 4 జతలకి వాషింగ్ మిషన్ వేస్తే డిటర్జెంట్ వేస్ట్ అని నేనే మాపేసి మరీ ఉతుకుతున్నా. మాపేసి ఉతుకుతున్నావా? నిన్ను మూకిట్లేసి పోపేసేలే. అయినా నువ్వు నన్ను ఎక్కడ బట్టలు కొనుక్కొనిస్తావే? నా జీతం మొత్తం నీ జెరీ చీరలకి జాకెట్లకి ఖర్చు పెట్టేస్తావు కదా. లేదంటే ఇంటి నిండా ఇన్ని చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని చీరలు ఎక్కడి నుంచి వచ్చినాయి. కట్టుకున్న మొగుడు కన్నా కట్టుకుని చీరలు ఎక్కువైపోయినాయి కదా నీకు. కుట్టు వేసిన మొహందానా? అవును, చీర మీద చిరాకొస్తే ఇప్పేసి వేరేది కట్టుకోవచ్చు. మొగుడితో అది కుదరదు కదా. ఆఫీసులోని ఇంట్లోని నీ డామినేషన్ తట్టుకోలేకనే వేరే కంపెనీతో అపాయింట్మెంట్ సెట్ చేసా. ఆన్ సైట్ మీద అవుట్ ఆఫ్ కంట్రీ పోతున్నా. అలా ప్లాన్ తయారు. వీసా వెరిఫికేషన్ అవగానే విమానం ఎక్కేస్తా. అప్పుడు ఈ మంచం స్టోరేజ్ లో కూడా నీ చీరలో పెట్టుకుని మార్చి మార్చి కట్టుకో. ఏదో మూర్చ పిల్ల మొహం నువ్వు. ఆన్ సైటా? ఇదేం ట్విస్టే? నువ్వు చిరాకొస్తే చీరలే మారుస్తున్నావు. బావ నిన్నే మార్చేస్తున్నట్టున్నాడు. మరి అర్ధాంతరంగా ఆన్ సైట్ అంటే
అన్నం వండుకోవడం కూడా రానోడు అమెరికా అంటున్నాడంటే వండేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఏంటి నువ్వు అనేది? నీ టార్చర్ భరించలేక బావేదో సెటప్ చేసేస్తున్నాడే. నువ్వు బట్టలు సర్దుకుని బయలుదేరిపో. అసలే మన ఇంట్లో కబోర్డులు తక్కువ. ఈ చీరలన్నీ ఎక్కడ పెడతావో ఏంటో. సింకు లేకుండా పంచలేసామంటే తలక తీసుకెళ్లి షింకులో పెడతా. అసలే వీడికి ఆన్ సైట్ ఆలోచన ఎందుకు వచ్చిందని నేను ఏడుస్తుంటే. ఈ మధ్యన అందరు అలానే చేస్తున్నారే. పెళ్ళాలతో పడలేక ఆన్ సైట్ వంక పెట్టుకుని అమెరికా, ఆస్ట్రేలియా ఏంటి ఆఫ్రికా అయినా సరే ఆలోచించకుండా చెక్కేస్తున్నారు. ఈయన ఎక్కడికి పోతున్నాడంట? ఎక్కడికి పోయినా నువ్వు అక్కడికి రాలేనంత దూరం అయితే పోతాడే. పోయి ఓ కొత్త పొయ్యి, ఓ కొత్త మంచం, ఓ కొత్త ఇల్లు, ఓ కొత్త పళ్ళెం తినాలి కదా. పళ్ళెమా? పళ్ళెంతో పాటు ఓ కొత్త పెళ్ళం కూడా. పెళ్ళమా? తినిపించాలి కదా. కొంతమంది అక్కడికి వెళ్ళాక ఎత్తుక్కుంటారు, ఇంకొంతమంది ఇక్కడ వెతుక్కుని అక్కడికి తీసుకెళ్తారు. అమ్మని బావ కలర్ కి కట్అవుట్ కి ఏ కంట్రీ అమ్మాయి సెట్ అవ్వదు. బావకంత టాలెంట్ లేదు. అందుకే ఇక్కడ నుండే. చెప్పరా బావా, రేపు నా పెళ్లి రోజు బావా. నా పెళ్ళాం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి బావా? అయితే ఇవాళ మీ ఆవిడతో దొంగ పోలీసు ఆడు. నువ్వు దొంగ, మీ ఆవిడ పోలీసు. ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి రోజు అయిపోయాకరా. అలాగే బావా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా హ్యాండిల్ చేయడం రాదు. పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేస్తారు. అంజుగాడు ఈడే పిల్లలు కని పనిలో ఉన్నాడు. ఏరా ఫోన్ అట్టుకుని తెగ పామేత్తనమేటి? డేటా ఇచ్చావా? పని అయిపోయాక స్టడీ లీడ్ చేయి. స్టేటస్ పెట్టానండి, ఎంతమంది చూసారో చెక్ చేస్తున్నా. స్టేటస్ చూసి కూడా ఒక్కసారే చూస్తాడరా, కానీ పెట్టినోడు మాత్రం చంటి పిల్లోడికి వేసిన డైపర్ అత్తమానికి తల్లిని చూసినట్టు నిమిషానికి ఒకసారి చూస్తానే ఉంటాడు. నీలాగా ఇంతకీ ఏ స్టేటస్ పెట్టేవేంటి? మొన్న వ్యాలంటైన్స్ డే కి హ్యాపీగా కనపడిన జంటలని ఫోటో తీసి పెట్టా. ఈ ప్రపంచాన్ని నడిపించేది ప్రేమ ఒక్కటేనండి. ఇదేమొక్క ప్రేమించిన అమ్మాయితో చెప్పించి కొట్టి డబ్బున్నోడితో చెక్కేద్ది. అప్పుడు నువ్వు నడుస్తావు రైల్వే ట్రాక్ల మీద, బ్రిడ్జిల మీద. సింగిల్ గా ఉన్నావు కదరా, ఎక్కడ చూసినా హ్యాపీగా ఉన్న జంటలే కనబడతాయి. అదే పెళ్ళయ్యాక ప్రతి చోట హ్యాపీగా ఉన్న సింగిల్సే కనబడతారు. ఆత్రం అలాంటిది. ఆ 4 రోజులు గడిచిపోతే నలిగిపోవడం స్టార్ట్ అయిపోద్ది. ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు ప్రొఫైల్ పిక్లు గా పెట్టి ఈ ప్రేమికులు ఏది లవర్స్ డేకి ఆ లవర్ ఫోటో ప్రొఫైల్ పిక్ గా పెట్టమని చూద్దాం. ప్రేమ నడిపిస్తుందంట ప్రపంచాన్ని. వెళ్ళి అల్లం రసం దాగరా ఎదవా పైచ్చింది తగ్గుద్దేలా. ఇంతకీ మీరు నా స్టేటస్ చూసారా? మళ్ళీ స్టేటస్ అన్నా చెప్పరా. బా, నా పేరు మీద ఎవరో ఫేక్ ఐడి క్రియేట్ చేశారు. ఎవరైనా డబ్బులు అడిగితే తొందరపడి ఇచ్చేకు. నేను ఎందుకు ఇస్తాను? ముందర పాత బాకి ఏమని అడుగుతా. ఆయన ఓన్ ఐడి గళ్ళే ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు దొబ్బేశాక ఇది నా ఫేక్ ఐడి అని పోస్ట్ పెట్టి పబ్లిసిటీ చేసుకుంటున్నారులే. ట్రెండ్ పోయిందిలే. నీకు ఇంకో విషయం చెప్పరా. చూసావా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ కట్ చేసి ఎవడో ఫ్రెండ్ పేరు చెప్తాడు. చూసావా ఫోన్ కట్ చేశాడు. ఎవరన్నా అడుగు. ఎవరు ఫోన్ లో? మా ఫ్రెండ్ రామగాడు. ఎవరన్నా అడుగుద్ది. చెప్పానా? ఐ థింక్ ఇప్పుడు కలవడానికి వెళ్తున్నాడు. పళ్ళు ఎక్కించుకుని మరి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్ పని అయి ఉంటుంది. ఏమండి ఎక్కడికి? పక్క స్ట్రీట్ లో డ్రైనేజ్ బ్లాక్ అయిపోయిందంట. జిహెచ్ఎంసీ వాళ్ళు ఫోన్ చేశారు. వెళ్ళి క్లీన్ చేసి వస్తా. ఎక్కడికంటే మీరిద్దరూ మెయ్యాలంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సరుకులు తేవాలి కదా. కూరగాయల మార్కెట్ కి ఇంత బాగా రెడీ అయ్యి స్ప్రే కొట్టుకొని మరి వెళ్తారా? లేదే, మార్కెట్కి వెళ్ళడానికి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసి వాళ్ళుగా కోసేట్టుకుని వెళ్తానే. సోత్తావేంటి ఇది కూడా చేయరా? వెళ్ళి మార్కెట్కి సంచట్రే. వర్షం వచ్చేలా ఉంది, గొడుగు కూడా తీసుకురా. ఊరుకుంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. మార్కెట్కి వెళ్తున్నట్లేదు, ఏదో మీటింగ్కి వెళ్తున్నట్టుంది. మన కాలనీలో ఖాళీగా ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ ముష్టి సంఘం పెడుతున్నారులే. మీటింగ్కి వెళ్తున్నాను. దాన్ని కూడా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. మేడం మీద వెళ్ళి నన్ను అడుగుద్ది. పెళ్ళిళ్ళకి పెద్ద కర్మలు తప్ప ఎప్పుడు ఇలా రెడీ అవడు. అలాంటిది మార్కెట్కి అత్తరు కొట్టుకుని మరి. నా మొహం ఏం చూస్తావు? పద టీవీ చూద్దాం. ఏం సినిమా పెడుతున్నావే?
క్యాస్ట్ ఏవే అని ఒక దీవిలో దిక్కుమాల ఒకటి ఇరుక్కుపోతాడు చూడు అది. ఆహా అమ్మా ఈ వర్షాలు కూడా పుట్టింటికి వెళ్ళిన పిల్లల సడన్ గా ఎప్పుడు దిగిపోతాయో తెలీదు. ఒక్క తడిసిపోయింది. చూసావా బావ షర్ట్ ఒక సైడే తడిసింది. గొడుక్కో సైడ్ కన్నం పడిందేమో. కన్నం పడింది గొడుగు కాదు నీ బుర్రకి. చిన్న గొడుగులో ఇద్దరు దూరితే ఇలానే ఒక సైడ్ తడుస్తుంది. ఈసారి మార్కెట్ కి తీసుకెళ్ళకూడదు. ఏ మూవీ క్యాస్టేవేనా? ఈ సినిమాలో హీరో సింగిల్ గా ఐలాండ్ లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నాడు అనుకుంటారు కానీ అదే ఛాన్స్ నాకు వస్తే పెద్ద ఎంజాయ్ చేస్తా. ఎందుకో తెలుసా, అక్కడ మీ ఎక్క ఉండదు కదా. సర్లే గాని షర్ట్ ఏంటి ఒక సైడే తడిసింది, ఇంకో సైడ్ ఎవరికి ఇచ్చారేంటి? పిఎం మోడీ గారు పబ్లిక్ మీటింగ్ వచ్చి వర్షంలో తడిసిపోతుంటే గొడుగులో సగం షెల్టర్ ఇచ్చి హెలికాప్టర్ దాకా డ్రాప్ చేసి వెళ్ళే. వెళ్తా నీకు వృద్ధాప్య పింఛన్ ఇప్పిస్తా అన్నారు. నెక్స్ట్ మీటింగ్ గుర్తు చేయి. నేను వెళ్ళింది ఎక్కడికే? కూరగాయల మార్కెట్ కి. 24 గంటల గొడుగు నాకు గుండె మీద ఉంటుందా? ఏదవ మొలకలు వచ్చిన ఉల్లిపాయ మొహం నువ్వు. తడిసిపోయి వచ్చిన ముగ్గురికి తలకాయ తొట్టడం తెలియదు కానీ సగం తడిసిందేటి సంకల తడిసిందేటి ఏదవ కొసుల్లో నువ్వును. చూసింది చాలు. సంచిలో చేపలు ఉన్నాయి, పోలీసు తీసి పులిసెట్టే. టేస్ట్ ఏమైనా తేడా వచ్చిందనుకో మొహం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోద్ది. ఏంటి అలా చూస్తున్నావు? నుంచి చూస్తున్నా ఏంట్రా తెగరిచిపోతున్నావేంట్రా? ఆన్ సెట్ వెళ్తున్నావనా? చెప్పను కదరా నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి మసాలా పెట్టి ఇగురు వండేస్తా. చెప్పు దేన్ని తీసుకెళ్తున్నావు ఆన్ సెట్? యువత మట్టగడిసా వదిలే. నేనెవరో తీసుకెళ్ళడం ఏంటి? మరి ఫోన్ లో పళ్ళుగా ఇస్తా మాట్లాడతావు, కూరగాయల మార్కెట్ కి మోడల్ రెడీ అయ్యి వెళ్తావు. షర్ట్ ఒక సైడ్ తడిసింది ఏంటంటే పియ్యమ్ము పింఛనని ఎదవ జోకులు వేస్తావు. అర్థమైంది. ఈ అనుమానాలన్నీ ఎట్టిందా బౌర్ కప్ మొహందేనా? ఎస్, అనుమానాలు కాదు అక్షర సత్యాలు. నువ్వు పక్క తప్పుకోవే. కొట్టేనంటే పక్షవాతం వచ్చేద్దా. దాని గొడవ పక్కన పెట్టండి. ముందు మీరు ఆన్ సెట్ ఎందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తారో అది చెప్పండి ఫస్ట్. దానివల్లే. నా వల్ల ఇదేంట్రోయ్? నువ్వు పెళ్లి గిల్లి మానేసుకుని ఏదో కిల్లి మొహం వేసుకుని మా ఇంట్లోనే ఉండిపోతే మనిద్దరం ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి. అమ్మని అదేమో సీరియల్లో లేడీ ఎలం ఫేస్ వేసుకుని నీకు అడ్డమైన అనుమానాలు ఎట్టి నా మీద వదులుతుంటే నాకు ఉప్మా అయిపోతుంది. అందుకే నేను ఆన్ సైట్ వెళ్ళి హాయిగా సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తా. నువ్వు మీ చెల్లితో కాపురం చేసుకో. అయితే ఇది పెళ్లి చేసుకుంటానంటే మీరు ఆన్ సైట్ వెళ్ళకుండా ఆగిపోతారా? అనుమానం ఎందుకు? ఆగిపోవడమే కాదు ఆలోచనలో కూడా రానివ్వండి. నీ కాలు పట్టుకుంటాను, తొందరగా పెళ్లి చేసుకుని లగేజ్ సర్దుకొని వెళ్ళిపోవే. లేదంటే నేను ఏ అమెరికాయో చెక్కేస్తా. నువ్వు మీ అక్క ఇదే ఇంట్లో ఉండి అప్పడాలు ఒడియాలు ఎట్టుకుని అమ్ముకుంటా గడిపేయండి. ఆపేహని అప్పడాలు గోలా. నేను పెళ్లి చేసుకుంటాలే. అయితే నేను వెళ్ళకుండా ఆగిపోతాలే. నువ్వు చేపల పులుసెట్టే, నేను వచ్చి సీత కొడేస్తాను. నీ అంకమ్మ ఆరో నా వైపు తిప్పావు కదా. మావయ్య గారు మన ఆన్ సైడ్ ప్లాన్ అదిరిపోయింది. మీ చిన్న కాశ్మోరా పెళ్లి కుప్పేసుకుంది, సంబంధాలు సెట్ చేసేయండి. నేను మళ్ళీ ఆన్ సైడ్ వెళ్ళిపోతా. భోజనం చేద్దాం రా. వద్దు ఏసీపీ సార్, నాకు ఇక్కడే ఈ గదిలోని కరెంటు బిల్లులు కట్టలకు చచ్చిపోతాయి. ముఖం మసాలా కూడా అయిపోతుంది. ఏడ్చి ఏడ్చి మొహం ఎర్రగా అయిపోతుంది. తుడుచుకోరా. పాపం పెళ్ళంతో పడలేకపోతున్నాడు. అది పెట్టే టార్చర్ కి నా ఒళ్ళు మండిపోతుంది అయ్యారు. వాళ్ళిద్దరూ లేరు కదా అంటే పెద్ద మొత్తం నువ్వు తయారయ్యేంట్రా సీరియల్ చూడడానికి ఎదో ఏడుపేసి వేసుకుని. అయినా అంత ఇన్వాల్వ్ అయిపోయి మరి ఏం చూసేస్తున్నావురా? ఈ సీరియల్ హీరో ఇద్దరు పిల్లలతో పడలేక పాపం మూడో పెళ్లి చేసుకుంటాడండి. పాపం మూడో పెళ్ళా? అన్ని పెళ్లిళ్ళు ఎందుకురా బుజ్జా? ముందు ఇద్దరు పిల్లలకి పిల్లలు పుట్టారండి. మూడో దానికి పుట్టారా? నో, అందుకే నాలుగో పెళ్లికి రెడీ అవుతాడండి. అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవాల్సింది పెళ్ళాలి కదరా. ఈడెందుకు గజనీ మహమ్మద్ గాడ్ ఫాదర్ లా కత్తెట్టుకుని దండయాత్ర చేస్తున్నాడు? పిల్లల కంటానని చచ్చిపోయిన వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారండి. ఏమి సీరియల్ రా ఇది? సంతానం సాహసం.
ఆడేమో అగ్గిలేని పొల్లట్టుకుని కొంపలన్నీ తగలెట్టేయడానికి తిరుగుతూ ఉంటాడు. పిల్లల పుట్టనోడికి పెళ్లిళ్ళు చేస్తా, సంతానం సాహసం అని టైట్లు, అది నువ్వు చూస్తా ఏడవడం. ముందాడికి కాదురా, నీకు పిల్లలు పిల్లల పుట్టకుండా ఆపరేషన్ చేస్తున్నాడు. ఆడెవడో ప్రతి మగాడు విజయం వెనకాల ఒక ఆడదుంటున్న మాట ఆదర్శంగా తీసుకుని పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల మీద పిల్లలు కనేస్తాడంట. ఆ నీడెక్కడ ఆదర్శంగా తీసుకుని పిల్లలు కనేస్తాడు అని ఆపరేషన్ చేస్తున్నాడు. ఊరుకోండి. చెప్పా పొద్దున్నే చెప్పకుండా పోయి చెప్పట్టుకొచ్చారంటే కాయ కొట్టారు, ఎవరి దగ్గర కొట్టేశారు. అమ్మా ఏడుకొండల స్వామి ఉన్నాడా? అదే అనకొండలంటే అక్క చెల్లెలిద్దరూ వెళ్తే మీ కోరికలకి ఏ 7 కొండల స్వామి అయితే మాత్రం తట్టుకోగలడు. అందుకే అడిగా. ఎంతకే మీరేం అడిగారు? దీనికి ఏ పెళ్లి కొడుకుని చూపించినా నచ్చట్లేదు. దానికి ఆయన ఏం చేస్తాడు? కొంచెం బుద్ధి ప్రసాదిస్తాడని. అది ప్రసాదం కోసం గుడికొత్తది కానీ బుద్ధి ప్రసాదించిన పెద్ద పట్టించుకోదు. చూడు ఎలా చెప్తుందా. కేటగిరీకి క్యాండిడేట్ తెచ్చినా దీని బాడీలో ఏ కదలిక రాలేదా? ప్రొఫెషన్ కో ప్రాబ్లం చెప్తుంది తప్ప కోపరం చేయడానికి ఒక కాజు కూడా దొరకట్లేదు దీనికి. దొరకదా? అవునా? సాఫ్ట్వేర్ సంబంధం ఏమైంది? ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటాడు, ఎవరితో ఉంటాడో అంటుంది. అప్పుడే అనుమానమా? దీంతో పెట్టుకుంటాడు, ఆత్మహత్య చేసుకుంటాడు, వదిలే. మరా డాక్టర్ సంబంధం? అది మా ఫ్రెండ్ ఇలాగే డాక్టర్ సంబంధం చేసుకుంటే ఫస్ట్ నైట్ రోజే ఎవరికో ఫస్ట్ ఎయిడ్ చేయాలని వెళ్ళిపోయాడు. ఇది వదిలేసింది. ఒక్కరోజు ఫస్ట్ నైట్ లేట్ అయితే చచ్చిపోద్దేంటే? ఈడు ఎలా పోతే ఆడిపోతాడు కదా. మా పిశాచి. మీరెంత కమర్షియల్ గా ఏడుతున్నారు కాబట్టి కోర్టుల నిండా డివోర్స్ డాక్యుమెంట్లు దొలుతున్నాయి. అవునా? బిజినెస్ మ్యాన్ ఏమయ్యాడు? బాను వాళ్ళ ఆయన బిజినెస్ మ్యానే. కాన్ఫరెన్స్ కాల్ లో తప్ప కళ్ళకి ఎప్పుడు కనపట్లేదంట. దీనికి కాపురం చేయడం కుదరట్లేదా? బాను అంటే మొన్న బర్త్డేకి బంగారం గురాలు పంచిపెట్టింది అదేనా? ఎలాంటి నీకు బాగా గుర్తుంటాయిలే. మొగుడు సంపాదించుంటే సోకులు బాగా చేస్తుంది కదా. కాన్ఫరెన్స్ కాల్ లో తప్ప కళ్ళకి కనపట్లేదా? కంటికి కనబడితే అండి కంటి నిండా నిద్రనెత్తదని. ఇది పోనా కాంట్రాక్టర్ సంబంధం ఏమైంది? బోల్డ్ అంత బంగారం కూడా పెడతా అన్నారు కదా. కాంట్రాక్ట్ లో లాస్ వస్తే బంగారంతో పాటు దీన్ని కూడా అమ్మేస్తాడంట. పెళ్ళి అన్నాక ప్రాబ్లమ్స్, కాంట్రాక్ట్లు అన్నాక లాసులు వస్తాయి. సర్దుకుపోవాలి. ఎక్కడికి? బట్టలు సర్దుకుని పుట్టింటికా? ఇదిగో ఇలాగే తిక్క తిక్కగా మాట్లాడుతుంది. హలో, నేను పెళ్లి చేసుకోవడం ఒప్పుకున్నా కానీ ఎవరిని పడితే వాడిని చేసుకోవడం ఒప్పుకోలేదు. ఏం కావాలేంటి? 10 things I hate about you బా. మధ్యలో నేనేం చేశానే? అక్కని నిన్ను చూసాక అనిపించింది నీలో నాకు నచ్చని 10 విషయాలు నేను చేసుకోపోయే వాళ్ళు అస్సలు ఉండకూడదండి. నాకు నీ పెళ్లికి లింక్ ఏంటే? మరి నీ ఆన్ సైట్ కి నా పెళ్లికి లింక్ ఏంటి బా? లాజిక్ కరెక్ట్ గా సరిపోయింది కానీ ఫస్ట్ ది టైం పడదా? లంచ్ టైం అవుద్ది. అయితే టిఫిన్ చేస్తా మాట్లాడుకుందాం. ఓకే వెళ్ళు. అమ్మో, దీనికున్న క్లారిటీ అప్పట్లో నాకు ఉండుంటే నీ ప్లేస్ లో ఏ ప్రిన్సో ఉండేవాడు. నేను ఈ ప్లేస్ లో కాకుండా చుట్టూ 10 మంది పనులతో ఏ ప్యాలెస్ లోనో ప్రిన్సెస్ లో ఉండేదాన్ని. 10 మంది పనులతో ఉండేదానివో 10 ఏళ్లలో ప్యాచ్ పని చేసుకునేదానివో. లేదంటే దానికి ఉన్న ఎక్స్ట్రాల్ కి దాని కొలెస్ట్రాల్ కి దాంతో ఎవడైనా కాపురం చేస్తాడంటే పెళ్ళైన 10 రోజులకే పెరట్లో పూల మొక్కలు చూపిస్తానని తీసుకెళ్లి నూతులో తోసి చంపేస్తాడు. నేను నీకు చాలా ఎక్కువ. లక్కీగా మన ఇంట్లో నువ్వు కూడా లేదు పూల మొక్కలు చూపిద్దామంటే. దాని దెబ్బకి తలనొప్పి వచ్చేసింది. వెళ్ళి టీ తీసిరా. గ్రీన్ టీయా అల్లం టీయా? ఏదోటి ఇదే. పుదీనావైనా తులసివైనా బ్రెయిన్ కి బాగా పనిచేస్తుంది. నీకు లేదు కదా, నువ్వు వేసుకో. అల్లం దంచైనా ముక్కలు ముక్కలుగైనా కడిగేయి. నిమ్మకాయ పిండినా? ఓ పని చేయవే, ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చేసి తాలింపే. నేను వచ్చి పాలు పంచదార పోసి కుంభిపాకం చేస్తాను. నువ్వు కట్టూరులు వేసుకుని లొట్టలేసుకుంటే తిందికే. ఇప్పటికే కొట్టినట్టు కొట్టిన తలకాయని. ఇందుకు కాదు మటర్లు చేయాలనిపించేది. నువ్వు ఇంకా అదే చూస్తున్నావు ఎట్రా? ఏం జరుగుతుంది? మొదటి భార్య ప్రెగ్నెంట్ అయ్యారండి. అట్ట ఇద్దరా మనకు తెలియకుండా? చూసే రాయ్ గారు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఆల్రెడీ అమ్మ నిజమేరా. ఈ సీరియల్ ఎలాగే చూస్తుంటే కమిట్ అయిపోయి ఉన్నాను. అయిపోయి నవ్వాలి కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందో? భర్తని భార్య ఎప్పుడు దేవుళ్ళ చూసుకోవాలి. అయితే టిఫిన్ చేసాక ప్లేట్లు కడిగేయండి. నేను దేవుడు అన్నా, పనోడు అనలేదు. దేవుడు భక్తుల కోరికలు తీర్చాలి కదా. ఎక్కువ మాట్లాడామంటే చెప్పించేస్తా. బురదగుంట్లో బౌర్ కప్పులు అయిపోతావు. ముందు ఇదే నచ్చదు. అక్క మీద ఎప్పుడు సెటైల్ వేస్తూ ఉంటావు. పెళ్ళాల మీద సెటైర్లు వేయాలి, లేదంటే దాని షట్టర్ మూతపడదు. ఇలాగా నీ షట్టర్ తీరు. బావ జేబులో ఎప్పుడు డబ్బులుండవేంటే? చేయి పెడితే విజిటింగ్ కార్డులో దేవుడు బొమ్మలు తప్ప కరెన్సీయే తగలదు. అందుకే నా ముగ్గురు జేబులో ఎప్పుడు కరెన్సీ కలకలాడుతూ ఉండాలి. అప్పుడు నీ చేతి దొరద బాగా తీరుతుంది. వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఉండకూడదు. అప్పుడు ఏ అడవుల్లోనో ఆకులు అలవలో చుట్టుకుని తిరిగి ఉండి తీసుకురావాలి. ఆప్తావా? జాబ్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు పని చేయాలి, ఇష్టం లేనప్పుడు మానేయాలి. ఉన్నాడు. సరే, నెలొచ్చేసరికి ఈ హౌస్ లోన్లు, కార్ లోన్లు, ఈఎంఐలు, ఈ దరిద్రాలు అస్సలు ఉండకూడదు. అస్సలు ఉండవు. ఎక్కడ తీసుకెళ్ళమన్నా ఆలోచించకుండా తీసుకెళ్ళిపోవాలి. నువ్వు బట్టలు సర్దుకునేలో బండికి చేస్తాడు. అబ్బా,
ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో గుర్తింపు, మినిమం ఫాలోయింగ్ ఉండాలి. మాక్సిమం అన్ని ఏరియాల్లోనే ఉంటుంది. అయితే ఓకే, పొద్దున్నే లేవాలి, ఎల్లిగా ఇంటికి వచ్చేయాలి. 6 దాటాక అడుగు బయట ఎడితే ఒట్టు. అయితే ఆడు నాకు ఫిట్. హెల్త్ కాన్షియస్ ఉండాలి. 3 వేవులు మాత్రం ఇంకొకుండా సునాయాసంగా దాటేసాడు. సూపర్. ఫ్యాషన్ లో ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఆడనే ఫాలో అవుతున్నారు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నా ఒకే ఒక్కడు ఎవడు బావా? ఒకే ఒక్కడేటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. నేను ఇంకా నాలో లేని క్వాలిటీస్ అంటే ఎవడో అనుకున్నా. ఒరే నువ్వు అర్జెంట్ గా మన ఈది చివరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి 6వ మెట్టు మీద ఉన్న అడుక్కునేవాడిని తీసుకురారా. అడుక్కునేవాడా? నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని ఆడికే ఉన్నాయి. జేబులో ఎప్పుడు క్యాష్ ఉండాలన్నావా, ఆడి దగ్గర ఉంటాయి. అమ్మా నాన్న ఎవ్వరు లేరు, వాళ్ళ కస్టమర్స్నే అమ్మా నాన్న అని పిలుచుకుంటా ఉంటాడు. జాబ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. నువ్వు ఎక్కమన్నప్పుడు ఎక్కుతాడు, దిగిపోమన్నప్పుడు దిగిపోతాడు. డ్యూటీ. హౌస్ లోన్లు, కార్ లోన్లు అస్సలు ఉండవు. ఈడే హౌసుల దగ్గరికి, కార్ల దగ్గరికి వెళ్తే వాళ్ళే ఈఎంఐలు కట్టేస్తూ ఉంటారు. ఇంకా హెల్త్ కాన్షియస్ అంటావా? కరోనా వచ్చి అంతమంది పోయారు కానీ ఒక బెగ్గరానే బెడ్ ఎక్కాడనే. అదిగో పొద్దున్నే వెళ్తాడు, 6 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాడు. ఏ ఏరియాకి వెళ్ళా మినిమం ఫాలోయింగ్. ఇంకా ట్రెండ్ అంటావా? ఇప్పుడు మనం వేసుకుంటున్న గాలి బొక్కలు, చొక్కాలు, చిరిగిపోయిన ప్యాంట్లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయే. నేను ఇంకా ఎవరిని తీసుకురావాలో, ఏ దేశాలు తిరగాలో అనుకుంటున్నా. అడుక్కుని ఓడటి పాటికి పెళ్లి అయిపోయి చిన్న చిన్న అడుక్కుని పిల్లలు కూడా పుట్టేసేవారు. ఇలా గట్టిగా ఎరితే ఎవరు డబ్బు లేరు. బాబు గారు ధర్మం చేయండి అనాలి. లేకపోతే క్వాలిటీస్ కావాలంట. క్వాలిటీస్. కాపురం అంటేనే అడ్జస్ట్మెంట్. కాదు కూడదంటే చెప్పు. ఏ కనకదుర్గమ్మ గుడి దగ్గర కాళ్ళు చేతులు లేని తీసుకొచ్చి కట్టబెట్టేస్తాను. ఏటి లిస్ట్ అంట లిస్ట్. ఇప్పుడు దేర్జీ ఇంకో లిస్ట్. అమ్మా నీకున్న క్లారిటీ నాకు లేదు కాబట్టి అడుక్కునే బాధ తప్పిందే బాబు. ఇది ఫ్రీయే, తిను. బావా చారి గారు, మీరు ఆఫీసులో నా పక్క సీట్ లో సీట్ దింపినప్పుడే అనుకున్నానండి ఏదో రోజు నాడు మా పక్క ఫ్లాట్ లో కూడా దిగిపోతారని. ఈ సిటీలో ఇంటి ఓనర్కి ఇరిటేషన్ వస్తే ఇల్లు ఖాళీ చేయించడం ఎంతసేపు అండి? టైంకి మీరు ఇల్లు ఇప్పించారు కాబట్టి సరిపోయింది, కానీ ఫ్లాట్ కాదు కదా, కనీసం గేట్ కూడా దొరికేది కాదు. ఇరిటేషన్ కి ఈక్వల్ వర్డ్ ఉందంటే ఇంటి ఓనరే చారి గారు. గతంలో నేను అద్దెకుంటున్నప్పుడు కూడా మా ఇంటి ఓనర్ ఇలాగే ఇరిటేట్ చేసేవాడు. మరి మీరేం చేశారు? నేనేం చేస్తానండి, రెంట్ ఇచ్చి ఇవ్వండి, తీసుకుని ఓడి తిన్నంగా ఉండాలి. ఆడేం చేశాడు? రెంట్ తో పాటు రెస్పెక్ట్ కూడా అడిగి ఇవ్వడండి. ఇచ్చిపోయారా? చేతకాని మొగుడికి ఏమిస్తామండి, పెళ్ళంతో పళ్ళాక ఇంట్లో అద్దుకుండే వాళ్ళ మీద పడతాడు. అంటే భార్య బీటింగ్, ఎవ్రీడే ఫైటింగ్, నోటింగ్ టింగ్. యు మీన్ అదే. ఆహా, అదో సాడిస్ట్ దండి, మొగుడిని మంచం మీద పడుకునేదో. ఈ విషయం మీకెలా తెలుసు? కంగారు పడకండి. ఓ రోజు ఇలాగే వాకింగ్ వెళ్తుంటే వరండాలో ముసుకేసుకుని అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఈ ఎవడో దొంగ ఏదో వచ్చి పడుకున్నాడు. అంతే గేట్ దగ్గర గుమ్మడికి దొల్లాడు. ఏంటని అడిగితే ఇంట్లో దోమలు కొడుతున్నాయి అంటాడేటండి. కొడుతున్నాయేమో. ఇందుకు కాదండి మీ ఆవిడ మిమ్మల్ని అత్తమని కొట్టిది. ఇంట్లో కుట్టి దోమలు వరండాలో వదిలేస్తాయండి కదా. వాళ్ళిద్దరికి అసలు పడదండి. పగలంతా పబ్లిక్ కోసం కుట్టేసిన స్త్రగలా కలిసి ఉంటారు కానీ నైట్ అయితే డగలు ఇచ్చేసుకుంటారు. అలాంటప్పుడు పబ్లిక్ గా ఎందుకు వరండాలో పడుకోవడం? ఇంట్లో ఏ సోఫాలోనో పడుకోవచ్చు కదా. సోఫాకి మంచానికి ఎంత దూరం ఉంటది? మిడ్ నైట్ లో మూడు వచ్చి అటాక్ చేస్తే ఎవరితో చెప్పుకుంటది? మనోభావాలు దెబ్బతేనో. కరెక్టే. అందుకే నైట్ ఇంట్లోంచి గంటేస్తుంది. ఈ డాడి పిల్లానికి గంటే లేక 6 నెలలకోసారి అద్దుకునే వాళ్ళు గంటేసేవాడు. అలా కూడా ఉంటారండి. ఎలా పడితే అలా ఉంటారండి. ఈ ఇంటి ఓనర్ మమ్మల్ని వండిస్తాడండి. ఈడితో ప్రాబ్లం లేదు. ఈడ ఆల్రెడీ ఇడాగలిగాడు. నో ఇస్తాడు. ఉన్నాయన్నీ దోసుకుపోయి ఇల్లు మాత్రం ఈడు కుదిరేసింది. అద్దెల మీద బతకమని. అమ్మయ్యా, ఈడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా రెంట్ మాత్రం టైంకి ఇచ్చేయాలండి. లేదంటే ఫుడ్ ఎట్టి టైంకి మీ ఇంటికి వచ్చేస్తాడు. ఇచ్చేస్తాను. సీని గారు వాకింగ్ వచ్చినప్పటి నుంచి ఒకటి కొట్టేస్తుందండి. ఎంతసేపు ఎందుకు ఆగారు అడిగేయండి. వాకింగ్ అంటే ఎవరైనా ట్రాకు టీ షర్టు వేసుకురమ్మంటారు, మీరేంటండి లుంగీ పంచుతో రమ్మన్నారు? చల్లగాలి మొహానికి తగిలితే సరిపోద్దా? సింహానికి తగలకలద్దా? సింహమా? పాలు కూడా ఏమైపోతుంది పదండి. అన్ని పాటలు మనకి రేపటి నుంచి డిస్టెన్స్ పెంచాలి. దెబ్బకి 6 ప్యాక్ వచ్చారా? రాకుండా ఎక్కడ పోతాను, నాకున్నది ఒకటి ఇల్లు కదా. ఈ మధ్య మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి సెన్స్ లేకుండా పోతుందండి. నిజమే. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మీరు నాకు రబ్బర్ నెక్లెస్ కొనిచ్చినట్టు కలొచ్చిందండి. అయితే జాగ్రత్తగా దాచుకో, మళ్ళీ కలొచ్చినప్పుడు వడ్డాను కొనిస్తాను. అలాగే కళ్ళు మూసుకుని కళ్ళగంట ఉండు, 7 వారాల నగలు అరేంజ్ అయిపోతాయి. అంతేగాని కళలు నిజమవ్వవు. నీకొచ్చే కళ్ళన్నీ నిజం చేయాలంటే 100 kgf అవ్వాలి. అంత ఎటకారం చేయక్కర్లేదు. మేము లేకపోతే జ్యువెలరీ షాప్ లో లేవు, మేము లేకపోతే బట్టల షాప్ లో లేవు, మేము లేకపోతే అసలు షాపింగ్ మాల్స్ కి మనుగడే లేదు. ఇంకోటి చెప్పనా, మీరు లేకపోతే మాకు అసలు ఖర్చు లేదు. ఉగాది బోనస్ వచ్చింది, బంగారం కొనొచ్చు కదా. బోనస్ రేపు పని చేస్తే వచ్చింది.
మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటే ఒక్కసారి పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నీకు కావాల్సిన కొనివ్వాలని ప్రాథమిక హక్కులు ఏమైనా రాశారా? రాక్షస బల్ల మీదడిపోతున్నావు. పండగలంటే పంచులు తడిసిపోతున్నాయి ఇక్కడ. అవును, పంచి అంటే గుర్తొచ్చిందే. నా బతుకు ఎప్పుడు నీకు, మీ చెల్లికి, మీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ కొనివ్వడమేనా? నాకేమీ లేదా? ఎప్పుడో మన పెళ్లిలో ఎట్టాడు మీ బాబు పట్టు పంచే. పండగలు వస్తుంటే చిరుగులు కుట్లేసుకుని కట్టుకోవడం తప్ప మళ్ళీ ఓ కొత్త పంచి ఎట్టాడనే. కొంచెం తెల్లబడుతున్నాం అనేసరికి ఎండాకాలం వచ్చి నల్లబడిపోతున్నట్టు 4 డబ్బులు ఉండేసరికి ఏదో పండగ వచ్చి మొత్తం బొక్కడిపోతుంది. ఇంకోసారి బోనస్ బంగారం అన్నావు అనుకో, బొంత సుత్తు గోలు సెంచు కుట్టినట్టు కుట్టేస్తాను నోరు. ఇలాగే మెయింటైన్ చేయి. మళ్ళీ బండికి చలన పడింది. నీ తోడబుట్టిన తొండమొహంది మళ్ళీ బండి వేసుకెళ్ళిందా? ఏహే, అదిగో వచ్చింది. లేచిపోవాలంటే అమ్మాయిలే నగలు తీసుకురావాలని రాజ్యాంగంలో ఏమైనా రాశారంటే? నీతో పాటు ఆడు లేచిపోతున్నాడు కదా, ఈసారి వాళ్ళ అమ్మ నగలు తెమ్మను, అప్పుడు లేచిపోదాం అని చెప్పు. మీ అమ్మ లక్షణాలయ్యి. లవ్ చేసేటప్పుడు తెలియదు ఇవన్నీ. జనరేషన్ మారినా జనాల థాట్స్ మారట్లే బా. నువ్వు బా అని పిలుస్తుంటే మరదల బావ అని పిలుస్తున్నట్టు లేదు. ట్రైన్లో టప్పట్లు కొడతా పిలుస్తారు చూడు, అలా ఉంది. చేది జనరేషన్ లో థాట్లు మార్చేయడానికి నువ్వేమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటున్నావేంటే? ఎంతో జారుమిటాయి మొహం నువ్వును. బండేసుకెళ్ళావా? టెంపుల్ కి వెళ్ళాను. కొట్టానంటే బుర్ర ట్యాంకాలు ఇడిపోద్దు. నిజం చెప్పు. ఫ్రెండ్ లేచిపోతుంటే స్టేషన్ లో డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇది పెళ్లి పెటాకులు చేసుకోదు కానీ లేచిపోయే వాళ్ళకి లగేజీలు అందిస్తా ఉంటది. అయినా లేచిపోయే వాళ్ళందరికీ ర్యాపిడో సర్వీస్ చేయడానికి నా బండే దొరికిందంటే నువ్వు దాన్ని రైల్వే స్టేషన్ లో దింపితే తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి నాకు దింపుతారు పెద్ద లాటి. అందుకే రిస్క్ అయినా చేసేసాను. ఇదేనా చంపేది? దారిలో ట్రాఫిక్ కూడా ఆపాడా? హెల్మెట్ లేదని ఆపాడు. వెనకాలది ఉందా? వెళ్ళేటప్పుడు కదా ఉంది. లైసెన్స్ అడిగాడా? అడిగాడు. చూపించావా? లేదని చెప్పా. ఉంది కదా, ఎందుకు చెప్పలేదని? సాక్ష్యాధారాలు దొరకకుండా. ఇది నమ్మ తెలివి. సిటీ నిండా సీసీ కెమెరాలు పెట్టుకుని సాక్ష్యాధారాలు దొరకకుండా దాడి ఏంటే? అవును, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. పైగా హెల్మెట్ పెట్టుకోకుండా. పొద్దునే హెడ్ బాత్ చేశాను బా. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఆరదని. నా జుట్టు తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టు. కనీసం పెట్రోల్ అని ఉంచావా? ఆగు. చెప్పవే, ట్రైన్ ఎక్కేసారా? అయితే ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఇంటికి వెళ్ళి టెంపుల్ కి వెళ్ళానని చెప్పు. నాకు కూడా ఇదే చెప్పావు కదే. భయం వేస్తే చెప్పు, వచ్చి డ్రాప్ చేస్తా. ఏం బా? చెప్పి కొట్టేస్తాను నా బండిగా వేసుకెళ్ళేవంటే. ఎందుకు బావ కంగారు? ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా. పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తా ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది ఇది. నాతో పలుచుకుంటే అది ఎంతండి? మిమ్మల్ని ఇద్దరిని పెట్టి దండుపాలి పార్ట్ 4 సినిమా తీయాలి. శ్రేణి గారు ఏంటి ఫేస్ అంతా సిరగ్గా పెట్టారు? ఇంట్లో ఉంటే నా మొహం ఇలాగే ఉంటదిలేండి. బయట ఏదో పెద్ద బాగున్నట్టు. నువ్వు పెద్ద అందగత్తు, మరి ఏదో నాటుకుడు మొహం నువ్వును. ఇక్కడ ఉంటే ఇలాగే పంచలేస్తాడు. పదం కోసి పులిసెట్టేస్తానేమనుకుంటున్నాను. మీ జంట పడే సరదాగా ఉంటదండి. మంట మీద ఉన్నప్పుడు జోకులు వేసారంటే గంట పగిలిపోతండి. ఏంటి బొచ్చట్టుకొచ్చేసారు? అప్పుడే దండయాత్ర స్టార్ట్ చేసారా? పక్కిట్లో పాలు పోయించారు. అదే చేత పందారా టీ పొడి కూడా వేయించారంటే టీ పెట్టి తాగుతానండి, తలనొప్పి తగ్గుద్ది. వెనకటికి మీలాంటోడే నేను ఎత్త మీద కాకరేటేసిందిరా అంటే నీ చేతను తుడిచే అన్నాడంట. పక్కల్ని ఇప్పించాను కదని పెద్దానికి గిన్నెలు అట్టుకుని వచ్చేయకండి, మేము ఇల్లు ఖాళీ చేసేయాలి. అవును, పప్పులకి చెప్పలట్టుకుని ఆడవాళ్ళు కదా వస్తారు. ఇల్లు దొరికిన ఆనందంలో మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందండి. తమ బొందండి, ఇల్లు దొరికిన ఆనందంలో కాదు. ఉంటే ఇల్లు ఎక్కడ సర్దిస్తారని బట్టలు సర్దుకుని వెళ్ళిపోయింది. అందుకా అండి ఇల్లు మారినప్పుడల్లా పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఇల్లు అంతా నీట్ గా సర్దేశాక వీడియో కాల్ చేసి మరి మొత్తం చూడండి. సేమ్ అండి. ఇవన్నీ ఈ లెక్క పెడత మొహాలు దిక్కుమాల ఐడియాలండి. మీ ఇంటి పక్కకు వచ్చేసాం కదండి, ఇక నుంచి మీరే చూసుకోవాలండి. మీరు సెలరేగిపోండి, నేను చూసుకుంటాను. ఏంటే బాగా చెలరేగిపోతున్నాడు? ఉగాది బోనస్ వచ్చింది కదా, బంగారం కొనమన్నా, అందుకే ఆ భరతనాట్యం. అవును, ఉగాది బోనస్ ఏం చేశారు? ఆ డబ్బులు పెట్టుకునే కదండి మా ఆవిడ డబ్బాలు బట్టలు కొని పుట్టింటికి కట్టుకెళ్ళింది. వెళ్ళింది. అవును, మీ బోనస్ ఏం చేశారు? ఆ బోనస్ బొక్కెట్టడానికి మా బొంగరం ఉంది తెగ ప్లాన్లు వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బోనస్ బొక్కెట్టేయాలి. బతుకంతా బండి దుడుచుకోవడం, ఈ ఫ్యామిలీ బండిని లాగడమే సరిపోతుంది. క్యాష్ లోని చేంజ్ లేదు, క్యారెక్టర్ లోని చేంజ్ లేదు. తయారైపోయారా మళ్ళీ బొచ్చట్టుకుని? పుట్టింటికి వెళ్ళి మీ ఆవిడ అక్కడే పాతుకుపోద్దా? ఇంకా రాదా? వాళ్ళ నాన్నగారికి మూలశంక ఉందండి, వైద్యం చేయిస్తున్నారు. అది మూలశంకో ఇక్కడికి రాకుండా వంకో. మీరు మామిడి టెంక మొగ వేసుకుని అన్నిటికి తలకాయ ఊపుతారు. ఉప్పు పప్పు అని మా వంటగది ఖాళీ చేసేస్తారు. అసలు మీరు ఇలా మాగిపోయిన మామిడికాయ మొగ వేసుకుని పుచ్చులట్టుకుని రావడం వల్లే కదా మొన్న అంత ఘోరం జరిగింది. ఏం జరిగిందనే కదా మీ డౌట్. ఒకసారి ఆ కట్టేసుకోండి.
ఆ గింజలు ఎక్కడ పడితే అక్కడ ఊసారంటే అమ్మో ఈ వంకెట్టుకుని ఇది ఇల్లు అంతా తుడిపించినా తుడిపించేస్తా. ఆలోచన అద్భుతముగానే ఉన్నది. ఇది కరెక్ట్. ఎక్కడా? అమ్మో ఈ మరమేసిన మొహం వచ్చేస్తుంది. వచ్చిందంటే కాయతో పాటు గింజలు కూడా మరేసేద్ది. అస్సలు ఉంచకూడదు. బా ఇక్కడున్నావా? గింజలు కింద పడకూడదండి. నువ్వు పుచ్చకాయ తిండాల్లో కూడా పిహెచ్డి చేసావు బా. నేనంతే, అన్నిటిలోనే చెప్పా. చేస్తావు ఇటీ. అందులో ఉంది చెప్తా. నువ్వు మిగిలిపోయిన ఈ తిండంలో మాస్టర్ డిగ్రీ చేసావు కదా. నేను కూడా ఇలాగే అన్నిట్లోనూ చేస్తా. ఏమండి వచ్చింది, ఇదేం చేస్తుందో. మార్కెట్ కెళ్ళి చికెన్ తెచ్చారంటే మధ్యాహ్నం మడతట్టేయచ్చు. ఓహో అందుకా పొద్దున్నే టిఫిన్ ఎట్లేదు. ఓహో అందుకా నువ్వు పొద్దున్నే పుచ్చకాయ మేపడ్డా. నువ్వెక్కడ తినేస్తావు కంగారుగా. మరి మధ్యాహ్నం గేర్ గట్టిగా వేయాలంటే కడుపు ఖాళీగా ఉండాలి కదా. నువ్వు కిచెన్ లో స్టవ్ ముందు కన్నా హాల్లో టీవీ ముందు ఎక్కువ. సడన్ గా ఏంటి చికెన్ అంటున్నావు? నేను చేతి నిండా వండి ఈయనకి కడుపు నిండా తిండి కరువయ్యాయి కాబట్టి ఈ రోజుకి టీవీ పక్కన పెట్టి గట్టి పట్టా. అబ్బా గట్టిగా డిసైడ్ అయినట్టున్నావు ఇవాళ తిండేటి చంపేద్దామని. తినకపోతే తినిపించి మరీ చంపేస్తా. అయితే నువ్వు మూగుడుతో వేసి మసాలాలు నూరే, నేను వెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చేస్తాను. డొక్కలు పగిలిపోయినా తినేద్దాం. దుప్పటి ముసుగు కూడా ఎట్టేద్దాం. అయ్యా బాబోయ్ మీ అనురాగం చూస్తుంటే ఇప్పుడే కడుపు నిండిపోతుంది. మధ్యాహ్నం అన్నం అరుగుతుందో లేదో. ఎటకారమా? పెళ్లి చేసుకుంటే ప్రేమ అభిమానాల గురించి తెలిసేది. నీ ఈడోళ్ళంతా అత్తారేళ్ళకి వెళ్తుంటే నువ్వు మాత్రం ఈజిప్ట్ పిరమిడ్ లో ఇక్కడే పాతుకుపోయావు. మసిగొట్లు చుట్టేసిన మమ్మీ మొహం నువ్వును. వెళ్ళి పనికొచ్చి పని ఏమన్నా ఉంటే చూడు. పనికొచ్చే పని అంటే గుర్తొచ్చింది బా. నీకు ఫైర్ డిపార్ట్మెంట్ లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం లేదు బా, మా ఫ్రెండ్ సాజాకి ఫైర్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయాలని ఉందంట బా. సారీ ఆడవాళ్ళకి ఎవరు? మీకు మంటలు ఎట్టడం తప్ప ఆర్పడం తెలియదు కదా. చూసింది చాలు, వెళ్ళి బేసిన్లు గడుగు. మాంసం తెస్తాను, మసాలా ఇట్టేద్దాం. చారి గారు ఎక్కడున్నారో తొందరగా రండి, మార్కెట్ ని సంచులు ఎట్టుకొచ్చేద్దాం. చెప్పట్టుకుని వచ్చాం, ఆడలాగా ఉన్నాం. సూచించాలి వెళ్ళి. అబ్బో బోనసులు పెట్టి బంగారాలు కొనలే కానీ నువ్వు మాత్రం చీరలు సింగారించుకుని బా కోసం కూరలు చేస్తున్నావు. పెళ్లి కాని పిల్లకి పెళ్ళైన పెళ్ళానికి తేడా అదని కిళ్ళి మొహం. దేంట్లోకి డైరెక్ట్ గా డైవింగ్ చేసేయకూడదు. కోడికి అందంగా మసాలా రాసి కూరకు రెడీ చేసినట్టే బోనస్ దొబ్బేయాలంటే మీ బావను కూడా అలాగే ప్రిపేర్ చేయాలి. ఓహో చారి గారు మీకు అరటిపండు గురించి 2 విషయాలు చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఆపారు? తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం. భలే చెప్పారండి. మీరు పళ్ళు తినేసి బలపడండి, మేము తొక్కలు తొక్కేసి జారి పడతాం. తర్వాత ముడ్డి సిద్ధికి మంచాల మీద పడతాం. సూతారేడు తొక్క తీసి డస్ట్బిన్ లో వేయండి. అవును ఏంటి మార్కెట్ అంటున్నారు? ఇంట్లో వంట మానేనా? మా ఆవిడ కూడా ఊర్లో లేదు. చారి గారు ఏ మొగుడన్నా పెళ్ళం ఊరెళ్తే ఫుడ్ కోసం హోటల్కి వెళ్తాడు, బెడ్ కోసం. అంతేగాని అన్ని సొంతంగా ఇంట్లోనే చేసేసుకోడు. అలాగే. అయినా మా నీచురాలు నీచు మోసాలు తెమ్మందండి. మీరేమో మడి తడి గుడి దుమ్ములు కొరికారంటే తర్వాత మీ ఆవిడ దుమ్ములు ఏరేస్తుంది. అవసరమా? నాన్ వెజ్జా? అయితే వద్దు. అయినా వారం వర్జం లేకుండా ఈ రోజు నాన్ వెజ్ ఏంటండి? పెళ్ళాలకు పండగ వచ్చినప్పుడే మొగుళ్ళకి తిండి దొరుకుద్ది. వండించుకుని తినేయాలి కానీ వారాలు వజ్జాలని వంకాయ కౌరులు చెప్పకూడదు. ఆవిడకేం పండగ వచ్చింది? పండగ అంటే నాకు ఒక బోనస్ వచ్చింది కదా, అది ఊదేద్దామని ఈ వంట డ్రామా. దీన్నే ఐస్ కత్తి అంటారు. చల్లగా ఉంటది, దిగిపోద్ది. డ్రామా ఆవిడ మొదలెట్టినా డైరెక్షన్ మీరే కదండి చేస్తారు. అందుకే సీన్ లోకి మిమ్మల్ని దింపా. ఏం చేయాలో దారిలో చెప్తాను, యాక్టింగ్ ఎరగొట్టేయండి. సింపెద్రి అని పదం. వంటతో పాటు ఇంకేం చేస్తే మీ బావ ఆనందంలో మునిగిపోతాడే? పని మాత్రం ఆకూడదు. విడాకులు ఇచ్చే ఎంత కావాలంటే అంత చేస్తాడు. మరీ ఆనందం ఎక్కువైపు పోతాడేమోనే. ఇది పాయింటే. పోనీ ఈ సరసాలు చీరలు మల్లెపూలు. నేను ప్రత్యేకంగా అలాంటి ప్రయత్నాలు చేశానంటే ముందే భయం వేసి బయటికి వెళ్ళి పడుకుంటాడు. అయినా రేపే ఒకది, ఈ రోజే బంగారం కొనాలి. నైట్ వరకు టైం లేదు. అయితే నీకు వంట తప్ప వేరే ఆప్షన్ లేదు. అదే కదా చేస్తున్నాను. ఎలాగన్నా సరే అనుకున్నా చెయ్యాలి.
చెప్పిందంతా ఓకే కదా? ఓకే. డైలాగులన్నీ గుర్తున్నాయి కదా? పర్ఫెక్ట్ గా. యాక్షన్ చెప్పనా? యాక్టింగ్ స్టార్ట్ చేస్తారా? కొంచెం కంగారుగా ఉందండి. మీరు ఓవర్ యాక్షన్ చేసి మొత్తం అంతా చెడగొట్టేయకండి. రేపే ఉగాది. ఈ ఒక్కరోజు కాపాడుకున్నామంటే నా బోనస్ భద్రంగా ఉంటుంది. నేను పడిపోతున్నాను, మీరు ఫోన్ చేయండి. ఇదిగో పట్టుకోండి. రెడీ? శ్రీని గారు పడిపోవడం పక్క అయినప్పుడు చీప్ గా రోడ్డు మీద ఎందుకంటే పడిపోవడం గేట్ లోనే పడిపోవచ్చు కదా? కదా, పదండి గేట్లోనే పడిపోదాం. ఓకే కదా? ఓకే. ఫోన్ చేయండి. చెయ్యి మహేష్మతి. మేడం గారు, శ్రీని గారు సడన్ గా పడిపోయారండి. అర్జెంట్ గా కిందకి రండి. ఇప్పుడు చూడండి, చుక్కలు కనబడతాయి. మన పెర్ఫార్మెన్స్ కి అమ్మో చెప్తుంది. ఏమైంది దీనికి? ఇలా పడిపోయారు? మార్కెట్కి వెళ్ళి వచ్చి పట్టాడా, వెళ్ళక ముందు పట్టాడా? వచ్చాకనే. అమ్మయ్య, అయితే చికెన్ తెచ్చే ఉంటాడు. దీన్ని కూర ఉండేయాలి. చెట్టంత మనిషి చప్పుళ్ళు ఎక్కడ పడుంటే ఇప్పుడు ఆలోచించాల్సిన చికెన్ గురించా? ఈయనకేమన్నా అయితే నా పరిస్థితి ఏంటే? ఇన్సూరెన్స్ ఎంత చేయించాడని ఆలోచించాలి. పద, ఏజెంట్ కు ఫోన్ చేద్దాం. చికెన్ వేస్ట్ అయిపోద్దే, నేను వండుతూ ఉంటాను, నువ్వు మాట్లాడు. అవును కదా, సరే వండి. చారి గారు, ఇన్ని కొంచెం పైకి తీసుకొచ్చండి. సగం ఫ్రై చేసి సాంబార్లో తింటే. మొగుడు గేట్ కట్టంగా పడిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయాలి, కానీ ఇదేంటండి ఇన్సూరెన్స్ ఏజెంట్ కి ఫోన్ చేస్తానంటదే. మేడం మేనేజర్ కదండి, ఫైనల్ సెటిల్మెంట్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతకీ ఇన్సూరెన్స్ ఎంత చేయించారు? చారి గారు చతుర్లాడారంటే సొక్క అయిపోయి పక్కలో గుద్దేస్తాను, కళ్ళు చక్రాలా తిరుగుతాయి. అంటే మా ఆవిడే బెటర్ అనిపిస్తుందండి. పుట్టింటికే వెళ్ళింది, మీ ఆవిడైతే మొత్తానికే వదిలేసి వెళ్ళిపోయింది. మీకు చాలా హ్యాపీగా ఉంది కదా? ఇలా సాటి మగాడు సమస్యల్లో ఉన్నప్పుడు సంఘాలు గుర్తుకుంటారు కాబట్టి, బాధల్లో ఉన్న మగాడు ఒంటరిగా వైన్ షాప్కి వెళ్తాడు, ఆడవాళ్ళు అయితే గ్రూప్ గా చేరి కిట్టి పార్టీ చేసుకుంటారు. చారి గారు, అయిపోయి ఇది మళ్ళీ వచ్చేస్తుందటి. చారి గారు, ఏంటి ఇంకా పైకి తీసుకురాలేదు? ఒంటెలా ఉన్న మనిషిని ఒంటరిగా ఎలా మోతానండి? అయ్యయ్యో, అది చికెన్ ఎక్కడ చెడగొట్టేసిద్దని నేను కిచెన్ లోనే ఉండిపోయా. చికెన్ కోసం పట్టండి, పైకి తీసుకెళ్దాం. వస్తే ఇక్కడున్నావా? అక్కడ ముక్కుడిపోయినట్టుంది, రావే. వదిలేసి వస్తే మాడిపోయిద్దే. పద మసాలా వేద్దాం. శ్రీని గారు, కనీసం కూర మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కూడా మీ మీద లేదేటండి? పైగా నాకు వేయాల్సిన మెడిసిన్ గురించి ఆలోచించకుండా కూరలో వేయాల్సిన మసాలా గురించి ఆలోచిస్తుందేటండి? మేడం మేనేజర్ కదండి, కూర వేస్ట్ అయిపోతానేమో. మీరు అత్తమానం మేనేజర్ అని భజన చేశారంటే డజన్ లెక్కతో వెళ్ళిపోతా ఈపి నిండా వాతలు. అది కంగారు పట్టలేదని నేను కంగారు పడుతుంటే సలహాలు ఇవ్వాల్సింది పోయి సెట్టైర్లు ఎత్తారేటండి. ఏదో లారీ టైర్ మొహం మీరును. చారి గారు, అమ్మో చెప్తుంది. భోంచేస్తారా? చికెన్ బాగా కుదిరింది. ఓ, మీరు శాఖాహారులు కదా, మేమే తినేస్తాంలేండి. ఇందా కనుక చేస్తే ఇప్పుడు అనే చేసేది. అమ్మా, ఉగాదికి నాకు చెల్లెలకే బట్టలు తీయండి. మీ అల్లుడి గారికి అవసరం లేదు. పొద్దుననగా పడిపోయాడే, ఇంకా లేస్తాడని నమ్మకం లేదు. మేడం గారు, మీరు అంబులెన్స్ తప్ప అందరికి ఫోన్లు చేస్తున్నారు. చేసా కదా. అంబులెన్స్ కాదు, అంతిమ రథయాత్రకి. అక్క అక్క, వాళ్ళు వచ్చేసరే. ఎవరే? శవాలు మోసేవాళ్ళే. వదిలేస్తాను, తగలెట్టేస్తారా? ఓసి మీ ఎంకమ్మ, మీ బావలేచాడు. లేస్తాడు. అయినా మీకేమన్నా మైండ్ తోపిందంటే, నెలంతా సాకరీ చేసి జీతాలు తెచ్చి భోజనాలు ఎడుతుంటే నాకేమైందని ఆలోచించకుండా నా దినం భోజనాల గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఎలాగో లేస్తారని తెలిసి ఎలా ఇలా ఏముంది ఇందులో? ఓకే కదా? ఫోన్ చేయండి. చెయ్యి మహేష్మతి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యేవి నా ఫోన్ కి కనెక్షన్ ఇచ్చా తెలుసా? అయినా పడిపోయేవాడివి గేట్ అవతల పడొచ్చు కదా. శ్రీని గారు, పడిపోవడం పక్క అయినప్పుడు చీప్ గా రోడ్డు మీద ఎందుకంటే పడిపోవడం గేట్ లోనే పడిపోవచ్చు కదా? నేను ఎక్కడ పడిపోతే నీకెందుకురా? పదండి, బంగారం కనుక్కుందాం.